ఈ రాత్రి శుద్ధీకరణలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి స్వరాన్ని విందాం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా విందాం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలు ప్రియదైవచనమా. మరలా దేవుని కృపను బట్టి శుద్ధిలో మరలా పరమగీత గ్రంథాన్ని ప్రభు మనకి ధ్యానం చేసుకోవడానికి ఆయన కృప చూపించారు. పోయిన నెల సరిగ్గా శుద్ధీకరణ కూడికలో కూడా పరమగీతములు మనం ధ్యానం చేసుకుందాం. నీ స్వరమును నేను వినగోరుచున్నానని ప్రభు మాట్లాడిన మాటని మనం చాలా వివరణగా చెప్పుకున్నాం. దాన్ని బట్టి మన నోరు శుద్ధి అయిందని నేనైతే నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపించుచున్న మాట, నేను 3 విషయాలు మీకు ఈ రాత్రి నేను చెప్తాను. 3 విషయాలు ఈ రాత్రి మీకు చెప్తాను. అక్కడ 3 విషయాలు ఏంటంటే ఒకసారి చూడండి. ఫస్ట్ విషయము, చంద్రబింబమంత అందము ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవది, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు సంఘము అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో ఉండాలంటే సంఘములో ఉండాలి అని మనకు అర్థమవుతుంది. అసలు పరమగీతములు అంటేనే ఒక ప్రియుడికి ప్రియురాలికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చక్కని సంభాషణ అని మనం చెప్తాం. ఎవరు ఈ యొక్క ప్రియురాలు అంటే సంఘము అని మనం చెప్తూ ఉంటాం. ఎవరు ఈ ప్రియుడు అంటే యేసు ప్రభు అని మనం చెప్తూ ఉంటాం. ఈ రోజున సంఘములో మనం ఉన్నాం. మనము ప్రియురాలము, మనము కన్యకలము. దేవునికి స్తోత్రం. మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? సంఘము ఏ లక్షణాలు కలిగి ఉండాలి? సంఘము ఎటువంటి విధానాన్ని కలిగి ఉండాలంటే ఇక్కడ ఆమె గురించి చెప్తూ ఉన్నారు. షూలమతి గురించి చెప్తూ ఉన్నారు. ఆమె ఎటువంటి లక్షణాలు కలిగి ఉందంటే చంద్రబింబం అంత అందము కలిగినదే ఉందట షూలమతి. రెండో విషయానికి వస్తే సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు ఉన్నాయట ఆమెలో. ఇక మూడో విషయానికి వస్తే ఆమెను పొగుడుతూ అంటున్నారు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ వచనాలు నేను చదువుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు సహాయం చేయండి, మీరు మాట్లాడండి ప్రభా, ఇది మనిషి జ్ఞానంతో మాట్లాడలేమని ప్రభుకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడారు. చూడండి, షూలమతిని 2 రకాలుగా ప్రభు పొగుడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి. చంద్రబింబం అంత అందము, సూర్యుని అంత స్వచ్ఛము కళలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకే ఏకకాలములో 2 విధాలైనటువంటి రూపాన్ని కలిగి ఉండటం అది అసంభవం అండి. ఇప్పుడు ఎవరైనా పొగిడితే నువ్వు చందమామ వంటి అందం కలుగున్నావు అని అంటారు. లేదంటే కనుక నువ్వు సూర్యునిలాగా కళలు కలిగి ఉన్నావు అంటారు. ఏదైనా ఒక్క పొగడ్తతో ఆపేస్తూ ఉంటారు. భౌతికంగా అసంభవం అండి. ఏకకాలంలో 2 విధాలుగా ఉండటం అనేది, ఏకకాలంలో 2 రకాలుగా ఒక వ్యక్తి ఉండటం అనేది భౌతికంగా చాలా కష్టం. చంద్రబింబం అంత అందముంది, సూర్యుని వంటి కళలున్నాయని ప్రభు ఒక్క వ్యక్తిలోనే ఈ 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా చూస్తే ఏమో చందమామలాగా ఉన్నాడు, చాలా బాగున్నాడు అంటాం, అంతే. ఒక్క పొగడితే ఒక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. లేదంటే సూర్యుని వంటి కళలు ఉన్నాయి అంటారు. 2 కలిపి ఒక వ్యక్తిలో ఎవరూ చెప్పరు. భౌతికంగా అయితే అది అసంభవం. మన మనుషుల మాటల్లో కూడా మనం వినలేము. కానీ దేవుడు షూలమతిని 2 రకాలుగా అక్కడ పొగుడుతూ ఉన్నాడు. ఒకటి, చందమామలంటే అందం ఉంది అన్నారు. రెండోది, సూర్యుని వంటి కళలు ఉన్నాయి అన్నారు. నిజంగా సంఘానికి ఏకకాలంలో ఈ 2 రకాలైనటువంటి స్టేట్మెంట్లు సంఘానికి కావాలి. దేవునికి స్తోత్రం. భౌతికంగా అసంభవము అయితే ఆత్మీయంగా ఇది మనకి అసంభవం అవ్వాలి. ఆత్మీయంగా మనకి ఇవి కలవాలి. 2 రకాలైనటువంటి విధానం మన జీవితంలో పనిచేయాలి. అదే సంఘము అని పిలువబడుతుంది. ఏ సంఘము అంటే అన్ని సంఘాల వంటి సంఘం కాదు. షూలమతి అనేది ఎత్తబడే సంఘానికి సాదృశ్యం షూలమతి సంఘం. దేవునికి స్తోత్రం. అసలు షూలమతి అంటేనే, కన్యక అంటేనే, పావురం అంటేనే, నిష్కలంకురాలు అంటేనే, ప్రియురాలు అంటేనే, సఖి అంటేనే, ఈ పేర్లు వినపడంగానే ఆ సంఘం పేరు ఏంటంటే ఎత్తబడే సంఘం అని అర్థం. ఈ రోజున ఎత్తబడే సంఘానికి ఏకకాలంలో 2 లక్షణాలు ఉండాలంటండి. ఒక్కటే కలిగి ఉంటే కుదరదంటండి. ఒక్కటి కలిగి ఉన్నా విడిచిపెట్టబడతామంటండి. మనలో చందమామ వంటి అందం ఉండాలట, సూర్యుని వంటి కళలు ఉండాలంటే ఎట్ టైం 2 ఉండాలంట మనలో. భౌతికంగా అయితే బ్రదర్ చాలా కష్టం.
ఎవరన్నా పొగిడినా 2-3 పొగడతలు పొగడరు, ఒకటే అంటారు, ఒకటే ఒక మాట చెప్తూ ఉంటారు. కానీ భౌతికంగా మనం ఆలోచించకూడదు. ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచిస్తే చందమామ లాంటి అందం యేసు ప్రభు వారు మనకెళ్ళి చూసినప్పుడు, మన సంఘంకి వెళ్ళి ప్రభు చూసినప్పుడు ఆయనకి ఎలా మనం కనపడాలంటే చందమామ లాంటి చల్లగా, చందమామ లాంటి అందంగా, చందమామ లాంటి ముద్దుగా, చందమామ లాంటి హాయిగా, చందమామ లాంటి చల్లగా ఆయనకు మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. ఆయన సంఘాన్ని చూచినప్పుడు చందమామ లాంటి అందము కలిగి, అలాంటి ముద్దొచ్చేటువంటి రీతిగా సంఘం ఆయనకి కనపడాలి. ఎట్ ఎ టైం సాతానుగాడు కూడా చూస్తాడు, ఆడికి కూడా అందంగా చల్లగా కనపడదామా? సాతానుగాడు చూస్తూ ఉన్నాడు, యేసుప్రభు చూస్తూ ఉన్నాడు. యేసుప్రభుకు చల్లగా, అందంగా, హాయిగా, ముద్దుగా, ముచ్చటగా కనపడాలి. అపవాదిగాడు కూడా అలా కనపడదామంటారా? ఎలా కనపడాడు? వాడికి భయంకరంగా కనపడాలి. ఆడు మనం చూసి పారిపోయేటట్టు కనపడాలి. ఈ 2 లక్షణాలు ఒక సంఘంలో ఉండాలి. నేను అందంగానే ఉంటా, చల్లగానే ఉంటా, హాయిగానే ఉంటా, నేను ఇంకో రకంగా ఉండనంటే, ఇద్దరికి నువ్వు హాయిగా చల్లగా కనపడితే అపవాది కూడా వచ్చి నెత్తి మీద విలయతాండం ఆడుతున్నాడు. అందుకే ఒక్క లక్షణం మన జీవితంలో కలిగి ఉంటే, చంద్రుడు లాంటి అందాన్ని మాత్రమే కలిగి ఉండి సూర్యుని లాంటి కళలు మన జీవితంలో లేకపోతే ఖచ్చితంగా అపవాది మన ఇంట చేరతాడు, అపవాది మన వంట చేరతాడు, అపవాది మన ఉన్న చోట చేరతాడండి. అపవాదికేమో వ్యతిరేకంగా కనపడాలి, దేవునికేమో దగ్గరగా కనపడాలి, దేవునికేమో చల్లగా కనపడాలి, హాయిగా కనపడాలి, ముద్దుగా కనపడాలి, మురిపంగా కనపడాలి, అందంగా కనపడాలి, స్వచ్ఛంగా కనపడాలి, నీట్గా కనపడాలి, క్లీన్గా కనపడాలి, సరైన వ్యక్తులుగా కనపడాలి. అదే రీతిలో అపవాది చూస్తున్నప్పుడు వాడికి భయం పుట్టించేటువంటి ఒక శత్రువుగా మనం కనపడాలి. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రుడిలాగా ఎవరికి కనపడాలి? యేసు ప్రభుకి. సూర్యునిలాగా ఎవరికి కనపడాలి? సాతానుగాడికి. సూర్యుని అంత వెలుగు మనలో ఉండాలి, వాడు మనల్ని చూడలేకపోవాలి, మన కాంతులు వాడి మీద పడతాడు, కళ్ళు పోవాలి, ఆడు పరిగెత్తాలా మన యొక్క సూర్యుని ఆ కిరణాలు తట్టుకోలేక. దేవునికి స్తోత్రం. ఈ 2 లక్షణాలు కలిగిన సంఘం పేరు షులమితి. దేవుడు మాట్లాడితే నాకు చాలా సంతోషం వేసింది. ఎట్ ఎ టైం ఏకకాలంలో ఈ 2 సద్గుణాల సంఘం కలిగి ఉండాలి. దేవునికి ఒకలాగా, అపవాదికి మరొకలాగా కనపడాలి. ఇద్దరికి ఒకేలాగా కనపడితే అపవాది కూడా మనం ఉంచుతాడండి? ఎంత భయంకరం అయిపోద్ది. ఈ రోజున సంఘం ఎలా తయారైందంటే, యేసు ప్రభు వారు కొంతమంది వ్యక్తుల్ని చిరాకించుకుంటూ ఉంటారు. మీరు చేతులు ఎత్తుతున్నప్పుడు మీ చేతుల్లో నాకు రక్తం కనపడుతుంది, నేను మిమ్మల్ని చూడలేక కళ్ళు మూసుకున్నాను అంటాడు. ఆ అధ్యాయం ఎక్కడ ఉన్న చూస్తారు? యెషయా గ్రంథంలో ఉంటుంది అనుకుంటా, చూడండి ఒకసారి. అమ్మా యెషయానా? యెషయా 52:59-3 చదవండి. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని. దేవునికి ఎలా కనపడుతుందంటే, మీ నాలుకలు, మీ పెదాలు, మీ చేతులు ఎంత దరిద్రంగా కనపడుతుంది. ఏంటంటే ఈ రోజున వాక్యానికి సంఘం టోటల్లీ డిఫరెంట్గా ఉంది. దేవునికి కనపడేది ఎలాగా? చల్లగా, హాయిగా, ముద్దుగా, అందంగా. అపవాదికి ఎలా కనపడాలంటే భయంకరమైనటువంటి ఒక శత్రువుగా మనం కనపడాలి. ఈ రోజున భయంకరమైన శత్రువుగా ఎవరికి కనపడుతున్నామంటే దేవునికి. భయంకరమైన అందంగా, ముద్దుగా, చల్లగా, హాయిగా ఎవరికి కనపడుతున్నాం అంటే సాతానుగాడికి. దేవుడు చెప్పిన మాటలకి మనం ఈ యొక్క వచనాన్ని మనకు అప్లై చేసుకుంటే ఎందుకు మనం ఈ వచనానికి పనికిరాం? చంద్రుడిలాగేమో సాతానుగాడికి కనపడుతున్నావు, సూర్యునిలాగేమో యేసుప్రభుకి కనపడుతున్నావు. ఇక్కడ సంఘం లక్షణం అది కాదు. చంద్రుడిలాగే యేసుప్రభుకి కనపడాలా, సూర్యుడిలాగా ఆడికి కనపడాలి సాతానుగాడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున దేవునికి నువ్వు ఎలా కనపడుతున్నావు? నువ్వు చేతులు ఎత్తితే ఆయన చూడగలుగుతున్నాడా? నువ్వు మాట్లాడితే ముద్దుగా ఉండగలుగుతున్నాయా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ నుంచి దిగి రాగలుగుతున్నాడా? నువ్వు ఆరాధన చేస్తే దేవుడు మనలోనికి రాగలుగుతున్నాడా? నువ్వు ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆయన మహిమ సింహాసనాన్ని వదిలి నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరకు వచ్చేయగలుగుతున్నాడా? అదే చంద్రుడి యొక్క లక్షణం. కానీ సూర్యుడి లక్షణం ఉంటుంది భయంకరంగా. ఇప్పుడు సూర్యుడు భయంకరంగా ఆకాశంలో పెళ్ళుమని విజృంభిస్తూ ఉంటే మనం స్ట్రైట్గా కళ్ళెత్తి చూడగలమా అండి?
ఒకవేళ చూస్తానికి ప్రయత్నం చేసినా మరలా కళ్ళు దించితే ఇల్లంతా చీకటిగా కనపడుతుంది ఒక 2-3 సెకండ్స్. అంత భయంకరంగా ఉంటాడు సూర్యుడు. అతని కిరణాలు అంత రీతిగా ఉంటాయి. నువ్వు సూర్యుడిగా మారిపోవాలి. ఎప్పుడు అపవాది గడికి నువ్వు సూర్యుడిగా కనపడాలి. ఆ సూర్య కిరణాలు వాడి కళ్ళల్లో పడి వాడు చూడలేక చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున క్రైస్తవులకు దరిద్రమైన విషయం అంటే చెప్పనండి, అపవాది గడు వచ్చి మన దగ్గర చేరతన్నాడంటే నువ్వు చంద్రుడిలాగా ఉన్నావు. వాడికి నువ్వు చంద్రుడిలాగా కనపడుతున్నావు, చందమామలాగా కనపడుతున్నారు వాళ్ళకి. నువ్వు చల్లగా హాయిగా నీ దగ్గర ఎలా ఉండగలుగుతున్నాడు వాడు? ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఎంతసేపు నీ ఇంటలో ఉంటున్నాడంటే, నీ ఒంట్లో ఉంటున్నాడంటే, నీ కుటుంబంలో ఉంటున్నాడంటే నువ్వు ఎవరికి చందమామలాగా ఉన్నావు, ఎవరికి సూర్యుడిలాగా ఉన్నావు? దేవుడిని దగ్గర ఉండలేకపోతున్నాడంటే సూర్యుని వంటి భయంకరమైనటువంటి జుర్మించేస్తున్నావు దేవుని దృష్టిలో. నువ్వు ఆయన నీ చేతులు చూడలేకపోతున్నాడు, నీ మాటలు వెళ్ళలేకపోతున్నాడు, నీ దగ్గరికి రాలేకపోతున్నాడు, సంచరించలేకపోతున్నాడు, నిన్ను హక్కునకు చేర్చుకోలేకపోతున్నాడు. ఏమండి ఒకసారి జ్ఞాపకం చేసుకునే విషయాలు. సంఘం అంటే ఏంటి? సంఘం ఎవరికి యాంటీగా ఉండాలి, ఎవరికి స్నేహితుడిగా ఉండాలి? సంఘం అంటే దేవునికే స్నేహితుడిగా ఉండాలి. షులమితి స్నేహాన్ని కంటిన్యూ చేసింది, స్నేహాన్ని రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకుంది ప్రియుడితో, అంటే యేసుక్రీస్తు ప్రభుతో. ఈ రోజున సంఘము సాతానుతో చేతులు కలపటం, సంఘము సాతానికి లోబడిపోవటం, సంఘము సాతానికి రాజీ పడిపోవటం, సంఘము ప్రతి విధమైన టెంప్టేషన్స్కి లొంగిపోవటం చాలా భయంకరమైన, బాధాకరమైన, ఒక చండాలమైనటువంటి అది విషయం అని నేను చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. ప్రియదైవజనమా, చాలా దుఃఖంతో చెప్తున్నాను, చాలా భయంకరమైనటువంటి వేదంతో చెప్తున్నాను ఈ మాట నేను. వాడికి చల్లగా ఉందా మన దగ్గర? వెచ్చగా ఉందా? మనం ఏది చేసిన వాడికి ముద్దొస్తుంది అపవాదికి. ఎంత డేంజర్లో ఉన్నావో తెలుసా? విడిచిపెట్టబడేటువంటి గుంపది, వదిలిపెట్టబడే గుంపది. భయంకరమైన 7 ఏళ్ల శ్రమలో నీవు కూడా మిగిలిపోయేటువంటి ఒక విధానాన్ని కలుగున్నావు. ఏమండి మా ఇంట్లో వాడు ఉంటున్నాడండి, మా ఇంట్లో నిజంగా సాతాను యొక్క విధానం ఎక్కువైపోతుందండి, వాడు ఎందుకు ఉంటున్నాడు ఆలోచిస్తున్నావా? దానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచించావా? వాడిని జయించలేకపోతున్నాడు, వాడు నా దగ్గరే ఉంటున్నాడండి, నీ ఎంత చేసినా వాడు వెళ్ళట్లేదంటే నీ దగ్గర చల్లదనం ఉంది వాడికి. నువ్వు చందమామలాగా ఉన్నావు, నువ్వు ముద్దుగా ఉన్నావు వాడికి. ఎవరికి చూపించాల్సింది ఎవరికి చూపిస్తున్నావు? ఎవరి దగ్గర ఎలా ఉండాల్సింది ఎవరి దగ్గర ఎలా ఉంటున్నావు? తెలిసే ఉంటున్నావా, తెలియకుంటున్నావా? వాడు నీ జీవితం మీద ఏలుబడి చేయడానికి, నేను పాపం చేయించడానికి, పాపంలో నేను లాగేలా చేయడానికి నీ దగ్గర ఒకటి చల్లదనం చూశాడు. ఒక చందమామ లక్షణం వాడిని అట్రాక్ట్ చేసేసింది. దేవుడు చూచినప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా, ఎంత చల్లగా, ఎంత ముద్దుగా కనపడితే అంతగా దేవుడు మనం ప్రేమిస్తాడు, అంతగా దేవుడు మనకు దగ్గర అవుతాడు, అంతగా ఆయన వచ్చినప్పుడు మనం తీసుకొని కొనిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గొప్పగా మన ప్రభుకు కనపడాలండి, గొప్పగా ప్రభుకు కనపడాలి. ఈ 2 లక్షణాలు ఎవరిలో ఉన్నాయట? షులమితి అనే సంఘములో ఉన్నాయట. మన దగ్గర ఒకటే ఒకటి పెట్టుకుంటే ఎవరికి న్యాయం చేద్దాం? నాకు ఇవన్నీ అవసరం అండి, నేను చందమామలాగా ఉంటాను. ఓకే, చందమామలాగా ఉంటావు, దేవునికి నచ్చుతావు, దేవునికి ముద్దొస్తావు. ఎట్టెట్టేం అపవాది కూడా వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు. 2 లక్షణాలు కలిగి ఉండాలంటున్నాను. అందుకే ఈ రెండిట్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నా నువ్వు సంఘానివి కాదు, ఈ రెండిట్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నా నువ్వు ఎత్తబడవు, ఈ రెండిట్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నా నువ్వు చేసే భక్తి అంతా వేస్టే. ఈ 2 కలిగి ఉండాలి. ఈ రెండిట్లో చాయిస్ పెట్టండి అయ్యగారు, ఈ 2 మేము ఉండలేము, ఒకటే ఉంటామంటే చాలా డేంజర్, చాలా డేంజర్. సరే మేము సూర్యుడిలాగే ఉంటాం అంటే దేవుడు మన దగ్గరికి రారు. అపవాది కూడా రారంటున్నారు కదా, మీ సూర్యుడిలాగా ఉంటాం, మా కాంతులు వెదజల్లుతో, మా కాంతులు వాడు రానివ్వమంటే మరి దేవుడు రావాలి కదా. ఆయనకు కూడా వ్యతిరేకంగా ఉంటావా? నీ చేతులు రక్తంతో నింపేసుకుంటావా? నీ పెదాలు పాపిష్టి పెదవులతో, పాపిష్టి నోరుతో వేసుకొని పడిపోతూ ఉంటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉండవలసినటువంటి, ఏకకాలంలో ఉండవలసినటువంటి లక్షణాలు, ఏకకాలంలో మనం అనుభవించవలసినటువంటి, ఏకకాలంలో మనం జరిగించవలసినటువంటి లక్షణాలు: 1 చందమామ లాంటి చల్లగా, 2 సూర్యుని లాంటి వేడిగా. ఈ 2 ఒక్క క్రైస్తవుల్లో, ఒక ఆత్మీయుడిలో, ఒక విశ్వాసిలో ఉంటే ఖచ్చితంగా ఆ సంఘం రేపటి రోజున ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. పరమగీతములంతా ఎత్తబడటానికి నిదర్శనం, ఎత్తబడటానికి ఇది సాదృశ్యం. ప్రియదైవజనమా, ఖచ్చితంగా మనం బైబుల్ ఫాలో అవుతే చాలు. మన బైబిల్లో ఉన్న సమస్తమును మనం జ్ఞాపకం చేసుకుని, అర్థం చేసుకొని, ఒక ప్రత్యక్షతను పట్టుకొని దాని ప్రకారం మనం ప్రార్థిస్తూ ముందుకెళ్ళిపోతే చాలు. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే
మనకి కార్యాలు జరుగుతాయి. ఎలా ఉంటే మనం శుద్ధ అవుతాం, ఎలా ఉంటే మనం ఎత్తబడతాం, ఎలా ఉంటే మనతో దేవుడు ఉంటాడు, ఎలా ఉంటే మన అపవాది మన వద్ద నుంచి పారిపోతాడు. దేవుడు మనతో ఉండాలి, అపవాది పారిపోవాలి. రెండు ఒకే టైంలో జరగాలి. అంటే ఎలా అంటే చందమామ సూర్యుడు రెండు మీరు మైండ్లో పెట్టేసుకోవాలి. మీకు కనబడుతున్నటువంటి ఉదయమే కనబడుతున్నటువంటి ఆ సూర్యుడు, రాత్రి కనపడుతున్నటువంటి ఆ చంద్రుడు, ఈ రెండింటిని చూసినప్పుడు నీకు వాక్యం గుర్తుకు రావాలి. చంద్రబింబం అంత అందం నాలో ఉండమని ప్రభు చెప్పారు. సూర్యుని వంటి కళలు నాలో ఉండమని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ రెండింటిని నేను కలిగి ఉండాలని ఒక ఆలోచన కలిగి ఆ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి ఆకాశంలో కనపడుతున్న చంద్రుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? అందంగా ఉండు, చల్లగా ఉండు, నాకులాగా హాయిగా ఉండు. యేసు ప్రభు చల్లగా ఉన్న నీ వద్దకు, హాయిగా ఉన్న నీ వద్దకు, ముద్దుగా ఉన్న నీ వద్దకు, అందంగా ఉన్న నీ వద్దకు, గొప్పగా ఉన్న నీ వద్దకు వస్తాడు అని చంద్రుడు రాత్రి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదయాన్నే సూర్యుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు? అసలు ఆయన వైపు చూడటానికి కూడా మన కనులు సరిపోవు. ఒకవేళ చూచిన కనులన్నీ జుమ్ జుమ్ అని లాగేస్తూ ఉంటాయి. ఆ సూర్యుడు ఏం నేర్పిస్తున్నాడంటే, అపవాదిగాడు నీకు వెళ్ళి చూచినప్పుడు వాళ్ళ కళ్ళు పీకి, లోయ కాకులు పీకు తినాలి. వాడు నీ వైపు చూసినప్పుడు నీ వైపు చూడలేకపోవాలి. బాబోయ్ వీళ్ళ వైపు నేను చూడలేకపోతున్నాను, వీళ్ళ వెలుగు తట్టుకోలేకపోతున్నానని వాడు పారిపోవాలని ఉదయాన్నే వచ్చే సూర్యుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు మీరు చూచినప్పుడు ఆకాశంలో ఆ ఇద్దరిని మీరు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు ఈ వాక్యాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు ఈ వాక్యం మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే డైలీగా సూర్యుడు చంద్రుడు వస్తూనే ఉంటారు. వాళ్ళ కాల ప్రమిదిలో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. డైలీ మనకి ఈ ఓడు గుర్తుకు రావాలి. డైలీ మనకి ఈ పరమగీతములు 6:10 మనకు జ్ఞాపకం వచ్చేసేయాలి. ఈ వాక్యం మనకు గుర్తు వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని బండ గుర్తులు పెట్టుకోండి. ఏదన్నా చూచినప్పుడు, అయ్యగారు ఏదైనా చెప్పినప్పుడు, నువ్వు దేనన్నా చూచినప్పుడు వెంటనే వాక్యం గుర్తుకు రావాలి. చంద్రుని చూసినప్పుడు హాయ్ హాయ్ అనుకుంటా కాకుండా చంద్రబింబం అంటే అందం అని నువ్వు జ్ఞాపకం వచ్చేయాలి. సూర్యుని చూచినప్పుడు సూర్యుని వంటి కళలు నల ఉండాలి, అలాంటి కాంతులు నల ఉండాలి, అలాంటి కిరణాలు నల ఉండాలి. అప్పుడు అపవాది మన దగ్గరికి రాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తులు నేను ఒక ఇద్దరిని చూపిస్తాను. మొదటి వ్యక్తి పౌలయ్య గారు. పౌలు శీలలు మరి చెరసాల్లో పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. పౌలు శీలలు చెరసాల్లో పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, పుతోను అనే దయ్యాన్ని పౌలయ్య వెళ్ళగొట్టాడని ఆమె బహు లాభాన్ని సంపాదించి పెడుతుందంట. ఆ వృత్తి ద్వారా ఆ దయ్యం అంట డబ్బులు సంపాదించి పెడుతుందండి. మీకు తెలుసండి, దయ్యాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకొస్తాయి. సంపాదనలో ముంచేసేది దయ్యం అనేది మీకు అర్థమవుతుందా? ఇవి చాలట్లేదు, ఇంకా చెయ్యాలి అనిపించేది దయ్యమని మీకు అర్థమవుతుందా? పుతోను ఒక దయ్యం కదండి మన దృష్టిలో. అయితే మీరు చదివితే ఆమె గురించి చెప్తున్నాడు, ఈమె సోది చెప్పటం ద్వారా మాకు లాభం వస్తుంది అంటాడు యజమానుడు. అంటే దయ్యం ఎంత లాభం, యేసుప్రభువే లాభాలు తీసుకురాడండి. కొన్ని సందర్భాలు, కొన్ని సమయాల్లో నిన్ను దేవునికి దూరం చేసి, సంపదనికి దగ్గర చేసి, డబ్బుకి దగ్గర చేసి, లోకానికి దగ్గర చేసి, సమస్తానికి దగ్గర చేసి అంత బాగానే ఉంటావు, నీలో ఏమీ పోదు. కానీ అది పుతోను అనే దయ్యం నీకు సంపాదన తెచ్చి పెడుతుందని, దేవుని మీద ఇంట్రెస్ట్ కలగకుండా ఉండాలంటే వీళ్ళని ఎలా పడేయాలో వాడు ఒక ట్రాప్లో పడేస్తూ ఉంటాడు. అందుకే సంఘం, కొంతమంది మన చర్చికి వచ్చే కొంతమంది బిడ్డలు, అందరూ అని చెప్పట్లేదు, అక్కడక్కడ ఉంటారు. ఎక్కువ కొంతమందిని సంపాదన మీదకి పుతోను దయ్యం వాళ్ళని అట్రాక్ట్ చేసేసింది. వాళ్ళు బాగాలేదా అంటే సూపర్గా నెంబర్ 1గా, మనకంటే వాళ్ళు నెంబర్ 1గా ఉన్నారు. ఈరోజు బాగా సంపాదిస్తున్నారు, మంచి వస్త్రాలు ఉన్నాయి, వాళ్ళకి మంచిగా ఫుడ్ ఉంటుంది, మంచిగా జ్యూసులు ఉన్నాయి, మంచిగా అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. ఇంకేంటి? అది పుతోందయం. అది దేవునికి దూరం చేసి డబ్బుని ఇస్తుంటే మీకు అర్థం కావట్లేదండి పుతోందయం అనేది. దేవునికి దూరం చేసి ఆఫర్ లెటర్ల మీద ఆఫర్ లెటర్ వస్తుంటే దేవుడిచ్చాడంట ఉద్యోగం సైతానా, అది పుతోందయం అని అర్థం కావట్లేదా? దేవునికి దూరం చేసేది ఏదైనా సైతానే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి దూరం చేస్తాయండి కొన్ని దేవుడికి దూరం చేస్తాయండి కొన్ని లాభాలు, కొన్ని ప్రయోజనాలు. అప్పుడు మనం చెప్పుకోవాలి, ఆ ప్రయోజనాన్ని చూసి మనం అనగలగాలి, ఇది పుతోను దయ్యం, ఇది పో అని గద్దించగలగాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పౌలయ్య గారు ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు? పుతోను. బాగా సంపాదన తెచ్చిపెట్టే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు పౌలయ్య. నువ్వు దేవుని వాక్కులు చెప్పకుండా అందరికి సోది చెప్తావు, సోద్దన పా అన్నాడు. అంతే, పెట్టిన దయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఆ యజమానుడు వచ్చి యమాకొట్టుడు కొట్టాడు పౌలయ్యని కర్ర పెట్టి. నువ్వేంద్ర మాకు డబ్బులు ఈరోజు ఎట్రా వచ్చేది? దయ్యాన్ని ఎలగొట్టేసా నువ్వు, మేము దయ్యంతోనే బతుకుతున్నాం, ఆ దయ్యం తెచ్చి పెడతంటే తింటున్నాం మేము, నువ్వు దయ్యాన్ని ఎలగొడతావురా అని చెప్పి బాగా బాధేసింది కాకుండా వెళ్ళిపోయి జైల్లో వేసేసారు ఇద్దరిని, పౌలు శీలను.
ఆ జైల్లో వాళ్ళు ఎందుకు ఆగుతారండి? అసలే ఆ ఊరికి సువార్త చెప్పడానికి వెళ్ళారు, అక్కడ ఆరాధన చేయడానికి వెళ్ళారు, అక్కడ ఆరాధన చేయనివ్వలేదు యజమానులు. ఎందుకంటే మరి దయ్యాన్ని పాగొట్టాడు కదా, లాభాన్ని తెచ్చే దయ్యాన్ని. వెళ్ళిపోయి వాళ్ళని జైల్లో పడేస్తే అక్కడ జరగాల్సిన ఆరాధన ఊరిలో జైల్లో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ మీటింగ్ పెట్టారు వాళ్ళు, అక్కడ పాటలు పాడుతున్నారు, అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఒక మాట నేను చెప్తాను వినండి. చంద్రుడిలాగా యేసుప్రభు కనపడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలగండి. చల్లగా హాయిగా వారు ఆరాధన చేస్తుంటే యేసుప్రభు దిగొచ్చేయాలనిపించేస్తుందంట. నిజంగానేనండి, ఆయన చూస్తూ ఉన్నాడు. పౌలు శీలలో చాలా చల్లదనం, చాలా గొప్పతనం, చాలా విశ్వాసము, చాలా అందం వాళ్ళ కనపడుతుంటే దేవుడు అది చూచి ఉండలేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చెరసాల్లోనికి ప్రభు దిగొచ్చేశారు. ఆ ఒక్క కార్యమే జరగలేదండి. వెంటనే ఎప్పుడైతే ప్రభు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చారో, అబ్బా వీళ్ళు చందమామలాగా ఉన్నారా, వీళ్ళు చల్లగా ఉన్నారు, వీళ్ళు హాయిగా ఉన్నారు, వీళ్ళు గొప్పగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు ముద్దొచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి దిగిరంగానే ఇంకోటి జరిగిందండి. అదే టైంలో పౌలు శీల అపవాది గడికి పొరుగులు పుట్టించేస్తూ ఉన్నారు. ఆడు బంధకాలని తెంచేసి పారిపోతూ ఉన్నాడు, బాబోయ్ అని. అందుకే అపవాదిగాడికి శత్రువుగా దేవునికి మిత్రుగా కనపడాలి. ఒక్క టైంలోనే కనపడాలి. ఇది ఎట్టే టైంలో దేవునికి మిత్రుడిగా శత్రువుకి శత్రువుగా కనపడాలి. జ్ఞాపకం చేసుకుందాం. మనం 2 రకాలుగా ఒక్క టైంలోనూ కనపడగలుగుతున్నావా? 2 రకాలుగా దేవునికి ముద్దొచ్చేలాగా అపవాదిని తరిమి కొట్టేలాగా కనపడుతున్నావా? నీ జీవితం అలా ఉందా? పౌలు శీలల జీవితాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు దిగొచ్చేసాడు వాళ్ళ ఆరాధన చూసి, యేసుప్రభు దిగొచ్చేసాడు వాళ్ళ ప్రార్థన చూసి, యేసుప్రభు దిగొచ్చేసాడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి. అదే రీతిగా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సూర్యుని లాంటి ఆ కాంతులు చూసి అపవాదిగాడు ఎక్కడ బంధకాలు అక్కడ తెంచేసి డోర్లు ఓపెన్ చేసేసి పరిగెడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరిచాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఒక్క వ్యక్తిలో జరగవలసిన 2 పనులు. 10ంటికి దేవుడికి చల్లగా కనపడితే 11ంటికి అపవాదికి చుక్కలు చూపించాలా? 10 గంటలకి 2 యాక్షన్లు కనపడాలి మనలో. చెప్తున్నాను నీకు మామూలుగా. ఇప్పుడు టైం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఈ టైంలోనే డబల్ యాక్షన్ మనలో ఉండాలి. ఈ టైంలోనే చల్లగా ఉండాలి. ఇదే టైంలో శత్రువు చూసినప్పుడు వాడికి వెచ్చగా వేడిగా సెగలు తగిలేటట్టుగా మనం మారిపోతూ ఉండాలి. ఈ 2 ఒక వ్యక్తిలో ఎట్టే టైం ఉండాలంతే. కాసేపు ఇది కాసేపు అది కాదు, జీవితం నాశనం అయిపోద్ది. కాసేపు ఇది కాసేపు అది అయితే చాలా డేంజర్ జోన్లో ఉంటావు నువ్వు. 2 ఇప్పుడు 10 గంటలు అనుకో, 10 గంటలకి 10:02 2 నీళ్ళు అలా కనపడాలి. యేసుప్రభు దిగి రావాలి, ఈడు పారిపోవాలి. యేసుప్రభు మన మీద దిగి వచ్చి రెపరెపలాడుతూ ఉండాలి, ఈడికి సంఖ్యలు తెంచేసి ఈడు పరిగెడతా ఉండాలి. ఈ 2 ఒక వ్యక్తిలో జరిగితే అదే రేపు రాకడలో ఎత్తబడే సార్వత్రిక సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన, అబ్బా భలే ఆరాధన చేస్తున్నారు, భలే భాషలు మాట్లాడుతున్నాడు అని అపవాదిగాడు అంటాడు ఎప్పుడైనా? అపవాదిగాడు అంటాడా? వీళ్ళు బాగా పాటలు పాడుతున్నాడు అని అపవాదిగాడు అంటాడా? వీళ్ళు బాగా ఉపవాసం ఉన్నాడు అని అపవాదిగాడు అంటాడా? చొక్కలు కనపడితే పారిపోతాడు మనలో చూసేవి. దేవుడు అంటాడు వీళ్ళు బాగా ఆరాధన చేస్తున్నారని, వీళ్ళు బాగా పాటలు పాడుతున్నారని, వీళ్ళు బాగా ఉపవాసం ఉంటున్నారని, వీళ్ళు బాగా నన్ను ఘనపరుస్తున్నారని దేవుడు అంటాడు. వాడు అండు. 2 విధానాలు ఒక వ్యక్తిలో ఉండాలి, 2 పద్ధతులు ఒక వ్యక్తిలో ఉండాలి. అది కూడా ఒకే టైంలో ఉండాలి, ఏకకాలంలో ఉండాలి, సింగిల్ టేక్లో ఉండాలి. ఈ 2 ఉంటేనే అది సంఘము, అది సార్వత్రిక సంఘము, అది షూలమితి, అది ప్రియురాలు, అది పావురము ఒక్కతే అని ప్రభు ముద్ర వేసి మనల్ని ఆయనతో పాటుగా వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా సేవ చేస్తున్న కాలంలో వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏమన్నారండి? భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, దేశ నాయకులు దద్దరిల్లిపోతూ ఉన్నారు. ఏమండి, ఆ సైన్యము, ఆ ప్రభుత్వాలు, యేసుప్రభుని సిలివేసిన ప్రభుత్వాలు అవి, పేతురు గారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు అది, హేరోదుని చంపేసిన ప్రభుత్వం అది, స్టెఫన్ లాంటోల్ని చంపేసిన ప్రభుత్వాలు అవి, సౌల్ లాంటోల్ని ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం అది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అపోస్తులు చేస్తున్న సేవకి భయపడిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు భయపడుతున్నాడా? శత్రువు భయపడుతున్నాడా? దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఆ టైంలో దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఆ టైంలో దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆ టైంలో వాడి దగ్గర దేవుడు దిగొచ్చేసాడు. ఆ టైంలో దేవుడు వాళ్ళు గొప్ప చేస్తా ఉన్నాడు. ఆ టైంలో శత్రువు వణికిపోతా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒకే టైంలో ఒక్క దెబ్బకు 2 పెట్లు అనేటట్లుగా మన జీవితం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే దెబ్బకు 2 పెట్లు అన్నట్లుగా ఉండాలి. మనం చేస్తున్నది భక్తి,
మనం చేస్తున్నది భక్తి. ఈ భక్తి దేవునికి ప్రీతిగా, అపవాదికి శాపంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ భక్తి దేవునికి ప్రీతిగా, దేవునికి వినసొంపుగా, అపవాది గడికి వినలేకుండా మారిపోవాలి. అలాగున మనము బ్రతుకుదుముగాక. చూడండి, పౌలు శీలలు ఒక్క టైంలో దేవునికి న్యాయం చేశారు, అపవాదికి అన్యాయం చేశారు. అపోస్తులు ఒకే టైంలో దేవునికి న్యాయం చేశారు, అపవాదికి అన్యాయం చేశారు. దేవునికి స్తోత్రం అండి. అది ఏ ప్రభుత్వం అండి? యేసు ప్రభును సిలివేసిన ప్రభుత్వం కాదా? హేరోదు లాంటి చంపేసిన ప్రభుత్వం కాదా? స్టెఫన్ లాంటి రాళ్లతో కొట్టి ప్రజలు చూస్తూ ఉండగానే భయంకరమైన శిక్షలు పెట్టి చంపేసిన ప్రభుత్వాలు అవి కాదా? సౌలు లాంటి ఉగ్రవాదుల్ని క్రైస్తవుల మీదకి వెళ్ళి వాళ్ళని చంపేయని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వాలు అవి. బాంబులు ఇచ్చి, అణుబాంబులు ఇచ్చి, AK-47 ఇచ్చేసి ఆ సౌలు గాడికి, ఉగ్రవాది గడికి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు అవి. ఆ ప్రభుత్వాలు అపోస్తులను చూసి భయపడిపోతున్నాయి. వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళు భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు నా ప్రియులని దేవుడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు నా స్నేహితులని దేవుడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళని ఆయుధాలను దేవుడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళని ఆత్మతో కదులుతున్నాడని దేవుడు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాడు. వీరిని నేను ఎన్నుకున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళని పిలుచుకున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాదిగాడు అమ్మో ఇక్కడికి వచ్చేసాడని పారిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు కార్యాలు మన సంఘంలో జరుగునుగాక, ఒకే టైంలో జరుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, సాతానుగాడికి వీళ్ళ దగ్గర నాకు పర్లేదు అనుకుంటే జీవిత నాశనం అయిపోద్ది. మన దగ్గర ఉండటానికి వాడు పర్లేదు అనకూడదు, బాబోయ్ అని పారిపోవాలి. వీళ్ళ దగ్గర ఉండొచ్చు, వీళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వీళ్ళ ఒంట్లో ఉండొచ్చు, పర్లేదు, వీళ్ళు నాకు న్యాయం చేస్తాడని వాడు అనుకున్నాడు అనుకుని మన జీవితం నాశనం. ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లోకి కూడా నేను వెళ్ళలేను, వీళ్ళ పక్కన కూడా నేను కూర్చోలేను, అమ్మో వీళ్ళ రూట్లో వెళ్ళటమా, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళటమా, వీళ్ళ దగ్గరికి వెళ్ళటమా అని వాడు భయపడతా పారిపోవాలి తప్ప, పొద్దాకల దయ్యం వచ్చేసింది, పొద్దాకల పిచాచి వచ్చేసింది, పొద్దాకలు అంటే వాడికి నీ దగ్గర ఉంటే ఇష్టమైపోతుంది. మరి నువ్వు అలాగున్నావు, చల్లగా ఉన్నావు వాడి దగ్గర. నువ్వు ఎవడున్నామన్నాడు నేను చల్లగా? ఇన్ని వాక్యాలు చెప్తుంటే, జీవితం సరిచేసుకుంటే వాడికి వాడి వీపు విమానం మొత్తం మోగిపోయేలాగా మారిపోవాలి. ఇన్ని వాక్యాలు చెప్తున్నాను కదండి. నిన్ను గట్టి రాడ్డుగా చేయటానికి, నిన్ను ఒక వెపన్గా చేయటానికి, నిన్ను ఒక ఆయుధంగా చేయటానికి, నిన్ను వాడికి విరోధంగా మార్చడానికి ఇన్ని వాక్యాలు నీకు చెప్తున్నా సరే ఇంకా నువ్వు వాడికి ముద్దొచ్చేస్తున్నావంటే, అపవాది గాడికి ఇంకా చల్లగా ఉంటున్నావంటే, ఇంకా వాడికి నువ్వు అంత స్వేచ్ఛనిచ్చి నీ ఇంట్లోకి రానిస్తున్నావంటే ఏంటి నీ స్వభావం? నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంటే ఎలాగనా? ఇలా ఉండి బల్ల మనం ఎలా తీసుకుంటాం? మీకు తెలుసా అండి, యేసుప్రభువు అన్నారు, ఇప్పుడు నేను ఎవరికైతే బల్ల ఇస్తానో వాళ్ళకి సాతాను కూడా వచ్చేసాడండి. ఇస్కరీతు యూదాగాడు బల్ల తీసుకుంటే సాతాను కూడా వచ్చేసాడంటే వాళ్ళలోకి. అండి నేను ఒకటి మాట చెప్తున్నాను, ఉదయం పూట మీరు బల్లారాధన తీసుకుంటారు, సాతాను ప్రవేశిస్తాడు కొంతమందిలో. ఎందుకంటే వాడికి మనలో ఉండటం చాలా ఇష్టమైపోతూ ఉంది. అలా ఉండేటట్లుగా ఇల్లును నువ్వు అలాగే నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు. ఒకడికేమో సాతానుగాడు ఫ్యాంట్ రూపంలో ఉంటాడండి. ఫ్యాంటు అన్ని బొక్కల ఫ్యాంట్లు వేసుకుంటారు కొంతమంది. సాతానుగాడు వాళ్ళకి ఫ్యాంట్ రూపంలో ఉంటాడు. కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే వాళ్ళు ఒంటి మీద ఉంటాడు సాతానుగాడు. కొంతమంది ఫేస్ చూస్తే రకరకాల ఎవ్వరాలు ఫేస్కి తోడేసేసి ఫేస్లో ఉంటాడు. కొంతమందికి ఏంటో రకరకాలుగా. కొంతమంది కనురెప్పల మీద చూస్తే, కొంతమంది మన లేరు కానీ దరిద్రం అండి అక్కడ ఉంటాడు. అమ్మో ఏంటి ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇంత హాయిదనమా. ఒక దగ్గరికి ప్రార్థనకు వెళ్తాడు, బొక్కల ఫ్యాంట్ వేసుకొచ్చాడు. బొక్కల ఫ్యాంట్ నిజమండి. నీకు ఫ్యాంట్ ఎందుకు అనుకున్నాను? వాడికి ఫ్రీగా తిరిగితే ఎంత బాగుంటుంది. ఎందుకండి ఫ్యాంట్ అట్లాంటి వాళ్ళకి, బాయ్స్కి బొక్కల ఫ్యాంట్, చిరిగిపోయే ఫ్యాంట్ ఎందుకు? ఒక మంచిది కొనుక్కొని చింపుకుంటే పోలా? మళ్ళీ చింపుకునే దానికి ఎక్కువ రేటు, మళ్ళీ చిరిగిపోయిన ఫ్యాంట్కి. మామూలు ఫ్యాంట్ 1000 రూపాయలు, అది 2000 అట. 1000 రూపాయలతో కొన్ని చింపుకోవచ్చు. దుర్మార్గుడికి అర్థం కాదు అవి. అంటే మనం చింపితే అపవాది గంటలకు చెంపలేమని ఈడి ప్లాన్. ఆడొక షేప్లో చింపుతాడట, అది 2000 రూపాయలు. మంచి ఫ్యాంట్ 1000 రూపాయలు. మరి కొంతమంది ఫ్యాంట్ వేస్తే నిండుగా వేయరు, కొంచెం పైకి వేస్తూ ఉంటారు. చూడు అపవాది గడికి ఎంత స్వేచ్ఛనిస్తున్నారు శరీరం మీద. కొంతమంది నోరే అపవాది, వాడు నోట్లో ఉంటాడు. కొంతమంది నోట్లో హాయిగా ఉంది, వాడికి హాయిగా ఉంది.
జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడి దగ్గర, ఒక ఆత్మీయుడి దగ్గర వాడు ఉండటానికి చెమటలు పట్టిపోవాలి. అలాగ మన భక్తి మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అంతెందుకండి, రైనార్డ్ బొంకే గారు విశాఖపట్నంలో మీటింగ్స్ పెట్టడానికి స్లాట్ బుక్ చేసుకుంటే ఆయన్ని రానివ్వలేదంట విశాఖపట్నానికి, భారతదేశానికి. ఆ విశాఖపట్నానికి వెళ్ళనివ్వలేదంట ఆయన్ని. ఆయన వాళ్ళ అల్లుడు గారిని పంపించారంట. ఇంక ఇలాగ చెప్పుకుంటే బిల్లీ గ్రహం గారిని, ఆయనకు కూడా మీటింగ్స్కి వెళ్ళనివ్వలేదట. వెళ్ళనికపోతే బిల్లీ గ్రహం గారు కుమారుణ్ణి ఆపేసేసారంట. సువార్త చెప్పడానికి వీల్లేదు. చాలామంది వ్యక్తులు మారిపోతాడు వీడు సువార్త చెప్తే నేను భయపడిపోయి గవర్నమెంట్లన్నీ కూడా వీళ్ళందరినీ గొప్ప గొప్ప దైవజనులను ఎక్కడికక్కడ ఆపేసేయండి. ఎందుకంటే అపవాదికి తెలుసు వాళ్ళు అడుగు పెడితేనే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునక. కొంతమంది దైవజనులు ఏ ప్రాంతంలో అడుగు పెడితే వాళ్ళకి చుక్కలు కనపడిపోతాయి, శత్రువులు లెగిసిపోతారు, గొడవలు జరిగిపోతాయి. వ్యతిరేకంగా పెడతారు, ఆ ప్రార్థనలు జరగనివ్వరు, ఆ కూడికలు జరగనివ్వరు, వ్యతిరేకమైపోతారు, విభిన్నమైపోతారు. కారణం ఏంటంటే అపవాదిగాడికి ఆ దైవజనులు సూర్య కిరణాల వలె వాళ్ళ వీపులకు తగులుతూ ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో పడుతూ ఉన్నారు, వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా గొప్ప గొప్ప దైవజనులు రైనార్డ్ బొంకే గారి దైవజనులు, బిల్లీ గ్రహం గారు లాంటి దైవజనులు, ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులు ఎక్కడికి పోతే అక్కడ అసలు వాళ్ళు వెళ్ళనివ్వటానికే నన్ను ఇబ్బంది పెట్టేశారంటే వెళ్ళనివ్వలేదట. జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు వెళ్తేనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తేనే, వాళ్ళు ప్రయాణాలు చేసి వెళ్తేనే ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఎలక్ట్ అయిపోయి ఆపేస్తుంటే, ఈ రోజున ఒక్కసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు గెరాసీనుల దేశంలో అడుగుపెట్టారు. గెరాసీనుల దేశంలో అడుగు పెడితే 6,000 దయ్యాలు వచ్చి అన్నాయి, ఓ నజరేయుడా, నాతో నీకు ఏం పని, నన్ను నశింపజేయడానికి వచ్చావా అంటే, యేసు ప్రభు మరి నశింపజేయడానికి వచ్చాను, ఆడుకోవడానికి వచ్చాను అనుకున్నావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంటి 6,000 దయ్యాలు అంటున్నా యేసు ప్రభుతో? నువ్వు అవతల ఒడ్డున ఉన్నావని, నువ్వు ఆవల పక్క ఉన్నావని మేము ఎక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం. నీ మీటింగ్ ఎక్కడ పెట్టుకోవడానికి వచ్చావా? యేసు ప్రభు వెళ్ళి 6,000 దయ్యాలు నేను మేమేం కలప, నువ్వు అక్కడ మీటింగ్ పెట్టుకుని నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఇస్తారా అని అడిగాడా? పాస్ అవుతానని 6,000 దయ్యాన్ని ఒక్క మాటతో గద్దించాడు. దేవునికి స్తోత్రం. నాతో నీకు ఏం పని, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చాడో తెలియదు, అపవాదిగాడికి తెలుసు. ఆయన వచ్చింది ఆ దురాత్మ శక్తుల్ని, ఆ యవనస్తుల్ని కాపాడటానికి, ఆ అబశుభ్యం తెలియని వ్యక్తిని కాపాడటానికి, ఆ సోయిలో లేనోడిని కాపాడటానికి, వాడి వశంలో లేనోడిని కాపాడటానికి, వాడి ఫ్యూచర్ పాడు చేస్తున్న దయ్యాల్ని కాపాడటానికి దేవుడు గెరాసీనుల దేశంలో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడిచి వెళతేనే, ఆ స్థలంలో అడుగు పెడితేనే శత్రువు బొంబేలెత్తుకుపోయాడు. మన జీవితాలు అలా ఉండొద్దా? మన బ్రతుకులు అలా ఉండొద్దా? ఎందుకు మనం అపవాదికి ప్రీతికరంగా మారిపోతున్నాం? ఎందుకు మనం వాడికి ఇష్టకరంగా మారిపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లో వాడు ఉండగలుగుతున్నాడు? ఎందుకు మన పక్కన కూర్చోగలుగుతున్నాడు? ఎందుకు మన మనసులో ఉండగలుగుతున్నాడు? ఎందుకు మన శరీరంలో ఉండగలుగుతున్నాడు? వాడిని చూసి భయపడాలి, వాడిని చూసి పారిపోవాలి, వాడిని చూసి అయ్యా ప్రభువైనా నా దగ్గర కూడా రాకూడదు. అదే టైంలో నీవు నన్ను చూసి దిగి రావాలి, నీవు నాలోనికి రావాలి, నా వద్ద ఉండాలి, నాలో ఉండాలి, నన్ను నడిపించాలి, నా చుట్టూ సంచరించాలి, నువ్వు నన్ను గమనించాలి, నా చుట్టూ నువ్వు తిరగాలి, నా ఇంట్లో నువ్వు ఉండాలి, నా పక్కన నువ్వు ఉండాలి, నాతో నువ్వు ఉండాలి, నా ఆలోచన నీదైపోవాలి, నా చిత్తం నీదైపోవాలి, నా నడక నా పడక సమస్తం నీదైపోవాలి. అదే టైంలో వాడు నా దగ్గరికి రావటానికి ఎట్టి పరిస్థితిలో కుదరకూడదు ప్రభు, అవకాశం ఉండకూడదు. మీరు గమనించండి ప్రియమైన సేవా జీవితంలో 14-15 సంవత్సరాల సేవా జీవితంలో నిజంగా ఏమీ కూడా జరగకుండా ఉంటుంది. ఒకసారి మీరు మాట్లాడండి. ఎన్నో దురాత్మలను వెలగొట్టి దేవుడిచ్చిన అధికారంతో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో 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 విధమైనటువంటి విధానాలను చూసొచ్చాను. కానీ దేవుని కృపేంటో తెలుసా? అపవాది గాడికి నేను పడకుండా చేసేసుకున్నాను, నన్ను చూస్తే భయపడేటట్టు చేసుకున్నాను. ఏంటంటే వాక్యమే సెలవిస్తుందండి. అంతే. ఎలా సీక్రెట్ చెప్పండి అంటే, ఇదిగోండి సీక్రెట్ బుక్ మన చేతిలో పెట్టుకొని మళ్ళీ పిచ్చి క్వశ్చన్ వేస్తాం దరిద్రంగా. ఏంటి సీక్రెట్? ఇదిగో సీక్రెట్ మన చేతిలో. వాడికి వ్యతిరేకంగా ఎలా మారాలని చెప్తుంది, వాడు మనం చూసి భయపడాలంటే ఎలా ఉండాలని చెప్తుంది, వాడు మన వద్దకు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్తుంది. నేను దీన్ని ఫాలో అవుతాను, మనుషులను ఫాలో అవుతాను. దేవునికి స్తోత్రం. అందుకే ఎన్ని సంవత్సరాలు ఇలా సేవ చేయగలుగుతున్నాను, ఇంకా అలాగే సేవ చేస్తాను, ఎంత బలంగా సేవ చేయగలుగుతాను. అపవాది గారి ట్రాక్ లో పడకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి వలలో పడకు. నేను ఏం చెప్తున్నాను? దయ్యాలు నా మీద అటాక్ చేయక, అది కాదు నేను చెప్పేది. పాపములో పడకుండా ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను అంటే
ఏమండి, యవన వయసులో పాపంలో పడకుండా, లోకాశలో పడకుండా, లోక వ్యవహారాల్లో పడకుండా యవన వయసులో ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నానంటే సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. హల్లెలూయా. పాపంలో పడనివ్వదు. అపవాదుడు ఎక్కడుంటాడండి, వాడు ట్రై చేశాడండి. 14 సంవత్సరాలుగా నా జీవితంలో ట్రై చేశాడండి. నానా రకాలైనటువంటి వారితో నేను ట్రై చేశాడండి. నానా రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ట్రై చేశాడండి. వ్యక్తుల్ని తీసుకొచ్చి ట్రై చేశాడండి. డబ్బుని తీసుకొచ్చి ట్రై చేశాడండి. మాటలు మాట్లాడి ట్రై చేశాడండి. ఎన్నెన్నో చూపించి ట్రై చేశాడండి. వాడు నేను వాడికి ఛాన్స్ ఇవ్వలేదండి. వాడు ఇప్పుడు బట్ స్టిల్ ఎలా ఉన్నాడు తెలుసా అండి, వీడికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా వీడి పడ్డం అని నాకు అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. వాడు అందుకే ఇంకేమి ట్రై చేయకుండా కాకుండా నాకు అర్థమైపోతుంది. నా మీద ట్రైలింగ్స్ వాడి వేయట్లేదు. ట్రైల్స్ వేయట్లేదు. ట్రైల్స్ వేస్తే నాకు అర్థమైపోతుంది, ఓహో ఇది వాడిపోయినా. ట్రైల్స్ ఇప్పుడు వేయట్లేదు. ఎన్ని వేసినా ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు కూడా ఏ నెలకో ఏ సంవత్సరానికి వేస్తున్నాడు కానీ ఫెయిల్ అవ్వట్లా. ఎప్పటికప్పుడు వీడు గేద మార్చడా, వీడి నిద్ర కూడా వీడు మెలకుగా ఉండకుండా గాఢ నిద్ర ఆదాం పోయినట్టు పోతే నేను పక్కనే పోసేస్తాను అనుకున్నాడు వాడు. అసలు అవకాశం ఇవ్వట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునగా. నువ్వు ఎందుకు ఇస్తున్న అవకాశం అడుగుతున్నాడు సంఘానికి పూట. వచ్చేసాడండి, కనబడిపోయాడంటే అది జరిగిపోతుంది. ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? దానికి కారణం నువ్వే అని చెప్తున్నారు. దానికి కారణం మనమేనని ఈ రోజున మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యేసు ప్రభువు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు కదిలిపోయాయి. ఈ రోజు నుంచి మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలమైన భయంకరమైన భీకర కార్యాలు ప్రభు జరిగించునుగా. మనల్ని చూస్తే మన వద్దకు రావాలంటే, మన పేరు ఎత్తాలంటే, మన ఇంటి వైపుగా నడవాలంటే, మన ఇంటిలోకి తొంగి చూడాలంటే, మన కుటుంబం లేదన్నా వాడు చెయ్యాలంటే వాడు దడుచుకుపోవాలి తప్ప ఆలింటిగా తొందరగా పంపించే అనకూడదు. వాడు వాళ్ళలోకి తొందరగా వెళ్ళిపోతానని ఎగరకూడదు. వాడు వాళ్ళలోకి నేను వెళ్ళను అన్నారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళలేను. పిల్ల దయ్యాలన్నీ ఉంటాయి. పెద్ద దయ్యంగాడు పిల్ల దయ్యాలు పంపిస్తూ ఉంటాడు. ఈ రోజున ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరిని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టాలి, ఎవరికి రోగాలు తెప్పించాలి, ఎవరికి అప్పులు తెప్పించాలి, ఎవరిని ఏడిపించాలి, ఎవరికి యాక్సిడెంట్లు చేయాలి, లేదంటే ఎవరిని శోధించాలి. ఎవరిని దగ్గరకు వస్తాడు ఏదో ఎవరిని శోధించాలి, ఎవరిని తీసుకొచ్చి శోధించాలి. ఫోన్ల ద్వారా శోధించవచ్చు, వ్యక్తుల ద్వారా శోధించవచ్చు, బండుల ద్వారా శోధించవచ్చు, అందం ద్వారా శోధించవచ్చు. రకరకాలుగా వాడి యొక్క ప్లాన్, వాడి యొక్క సిస్టమ్ అంతా వేరే. చాలా పర్టికులర్ గా ఉంటాడు వాడు. చాలా ఒక ఏమంటారు దాన్ని, రాజీపడ్డ విషయం. ఎవరిని ఇంటికి శత్రువును పంపించాలంటే పెద్ద దయ్యంగాడు రాజీపడ్డ పిల్ల దయ్యాలన్నీ వేసుకొని పిలుస్తాడు. పిలిచి పలానా ఏరియాలో, గిరిపురం ఏరియాలో, పలానా 2వ సందులో, పలానా 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు చెప్తూ ఉంటాడు వాడు. ఇవన్నీ గుంపు కట్టుకుపోయి సిద్ధం ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఆ పెద్ద దయ్యంగాడికి పిల్ల దయ్యాలు చెప్పాలి. పలానా సంఘం ఉంది గిరిపురంలో, ఎక్కడో మూలం ఉంటుంది, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ వెళ్ళండి. JHSM పలకడానికి కూడా ఉంటుందా బాబు? నన్ను అక్కడ పంపించబోతున్నారు. అవసరమైతే నీ జాబ్ లో రిజైన్ చేసి ఇంకోటి ఎత్తుక్కుంటాను, కానీ ఆ సంఘానికి నీ వెళ్ళటానికి వీలు లేదు. ఆ సంఘంలో ఒక్క కొంప కూడా వెళ్ళటానికి వీలుందా? ఎప్పుడు ఊరుకుంటాడా? నీ అల్ల అసలు అయితే ఆడ అంటే పెద్ద ఇంకా పనులను తీసేస్తా. ఏంటి నీ బతుకు సామని సత్తం కానీ అది స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ సంఘానికి ఈజీగా వెళ్ళదు. మీరు నాకు ప్లాన్ చెప్పకూడదు, వాళ్ళు లొంగిపోయేది. JHSM చెప్పకుండా వచ్చేస్తున్నాడు మనం సంఘానికి. అయితే మనం ఫెయిల్ అయిపోతాం. పెద్ద దగ్గర JH అంటే ఆ SMఏ వెళ్ళిపోతాం అంటాడండి. అన్నప్పుడు అన్నాడంటే అయిపోయింది. మరి ఎందుకు మన బతుకి ఇన్ని రోజులు, ఇన్ని ద్వారా 2 సంవత్సరాలు ఇన్ని ఉపదేశాలు చెప్పి JH చెప్పగానే అపోజిట్ SMఏ వెళ్ళిపోతామంటే ఎందుకు మన బతుకు, ఎందుకు మన సంఘం, ఎందుకు మనం ఇంత ఆరాధన, ఎందుకు మనకి ఇన్ని వ్యాపారాలు? అసలు వేస్ట్ కదా. JH తోనే వాడు ఊపి రాగిపోలు అపోవద్దు. నేను వెళ్తాను వామ్మో, SMఏ చెప్తూ నేను అన్నాం. ఇంకొకటి ఏదో చెప్తే వెళ్తాను కానీ SMఏ చెప్తే నేను అన్నాం. ఫిలింద ప్లాన్స్ అసలు వద్ద SMఏ ఆ ప్లాన్ లో నేను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 ఒకే టైంలో ఉండాలని చెప్తున్నాను. చందమామ లాంటి అందం, చల్లదనం, స్వచ్ఛత, గొప్పతనం, విశ్వాసం అవన్నీ ఉండాలి. 2వది సూర్యుని లాంటి భయంకరమైన కిరణాల వల్ల ఉండాలి. దేవుడికి స్తోత్రం. వాటికి వ్యతిరేకంగా దేవుడికి ప్రీతికరంగా మనం మారిపోదుము గాక. 3వ విషయం చెప్తానన్నాను. ఎలా ఉందంటే శులపతి సంఘం, ఎలా ఉందంటే శులపతి సంఘం సైన్య సమభీకర ద్రూపిడిలా ఉందట. దేవునికి స్తోత్రం. భీకరంగా కనపడే దగ్గర వ్యూహం ఉంటది. వ్యూహం సైన్యానికి ఏముంటది?
వ్యూహం అంటే అర్థం ఏంటంటే ప్లాన్, స్ట్రాటజీ అంటారు ఇంగ్లీష్ మీ భాషలో. ప్లాన్ అండి, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఒక సైన్యానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు వ్యూహం ఎవరు తయారు చేసుకుంటాడు? సైన్యమా, సైన్యాధిపతి? ఏమండి, సైన్యం ఎక్కడ తయారు చేసుకోడు కదా. ఈ సైన్యాధిపతి వ్యూహం తయారు చేసిస్తే ఈ సైన్యం తీసుకోవాలి కదా, మీకు మీరు తయారు చేసుకోకూడదు కదా. ఇది వాస్తవమే కదా, క్లియర్ గా చెప్తున్నారు కదా. అందుకే నేను ఒక వ్యూహం ఇస్తే వ్యూహం ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నాను. సైన్యాధిపతి ఇస్తాడు వ్యూహం, మీకు మీరు వేసేసుకొని చేయకూడదు. ఏది ఎట్లా ఉందంటే ఎందుకు యుద్ధంలో ఓడిపోతున్నారో చెప్పిన, సైన్యాధిపతి ఇస్తున్నటువంటి ఆ ప్లాన్ తీసుకోవట్లేదు, సైన్యాధిపతి ఇస్తున్నటువంటి ఆ మాట తీసుకోవట్లేదు, సైన్యాధిపతి ఇస్తున్నటువంటి ఆ ఆజ్ఞను పాటించట్లేదు, ఆ వ్యూహాన్ని తీసుకోవట్లేదు, ఆ మర్మాలను గ్రహించట్లేదు. నీకు నువ్వే ఏదో ఆలోచించేస్తావు, నీకు నువ్వే యుద్ధానికి వెళ్ళిపోతావు, నీకు నువ్వే చెయ్యగాలు ఎరగొట్టుకుని కూర్చుంటావు. ఒక సైన్యాధిపతి మాకున్నాడు, ఒక ఆలోచన మాకు చెప్తాడు, ఒక వ్యూహాన్ని మాకు ఇస్తాడు అనేది కదా. సంఘం అంతా ఒక్క సైన్యాధిపతి మీద బేస్ అయి వెళ్ళాలి. ఎవరి వ్యూహం వాడు తీసుకుంటే ఇంకా సైన్యాధిపతి ఎందుకు, ఇంకా యుద్ధం ఎందుకు, అందరూ చచ్చిపోతారు. ఈ రోజున దేవుడు సైన్యానికి ఒక సైన్యాధిపతిని పెట్టాడు. ఈ రోజున భీకరమైనటువంటి సైన్యం ఉంది. ఆ సైన్యానికి దేవుడు ఒక వ్యూహాన్ని చెప్పబోతామన్నాడు. దేవుడికి మనం శత్రువుని ఎదిరించాలి, మన శత్రువుని పడద్రోయాలి. మనం అసలు వాడు మన దగ్గరికి రావడానికి, మన ఊసెత్తడానికి, మన గురించి మాట్లాడడానికి వాడు చెమటలు పుట్టుకుపోవాలి. అసలు వాడి వ్యూహం ఏంటో మనం తెలుసుకోవాలి, వాడి ఆలోచనలు తెలుసుకోవాలి, ఏం చేయబోతున్నాడో మనం గమనించాలి, ఏం చేయబోతున్నాడో సమస్తం మనం తెలుసుకుని ఉండాలంటే సైన్యాధిపతి ఒక వ్యూహాన్ని రాత్రి మీకు చెప్తా ఉన్నాడు. ఆ వ్యూహాన్ని మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువే, దైవజనుడే మనకి సైన్యాధిపతి. వారు చెప్పినటువంటి వ్యూహాన్ని, మనం కమిట్మెంట్ ని, ఆయన ఆజ్ఞలను తీసుకుందాం. లేదంటే చాలా నీవు పంచుకున్న వ్యూహం, నీవు ఏర్పాటు చేసుకున్న వ్యూహం నీకే శాపంగా మారిపోతుంది, నీకే ఒక వికృతమైనటువంటి విధంగా మారిపోతుంది. అందుకే సైన్యాధిపతి చెప్పుచున్న వ్యూహమే ఎప్పుడైనా సంఘానికి విజయం ఇస్తుంది. దేవుడు చెప్పుచున్న వ్యూహం ఎప్పుడైనా సంఘాన్ని గెలిపిస్తుంది, వ్యక్తిని గెలిపిస్తుంది, ఆత్మీయ జీవితాన్ని గెలిపిస్తుంది, పరిచర్య సేవా జీవితాన్ని గెలిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగా. సేవా జీవితంలో ఇన్ని సంవత్సరాలు కూడా సైన్యాధిపతి ఇస్తున్నటువంటి ఇంట్రడక్షన్ పట్టుకొని, సైన్యాధిపతి ఇస్తున్నటువంటి కమిట్మెంట్ పట్టుకొని ముందుకెళ్తా ఉన్నాను. అందుకే దేవుడు ఈ సేవని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఈ దీన దాసుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఈ చిన్న సంఘంలో దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఈ చిన్న సంఘానికి దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు, బలమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వ్యూహం నాది కాదు, ఈ వ్యూహం ఒక పాస్టర్ గారిది కాదు, ఈ వ్యూహం ఈ కింద ఉంది కాదు, ఈ వ్యూహం అందరికంటే పైన ఉన్న వ్యక్తిది. ఆ వ్యూహాన్ని కనుక మనం పట్టుకొని సేవ చేస్తే, ఆ వ్యూహాన్ని కనుక పట్టుకొని పని చేస్తే, ఆ వ్యూహాన్ని కనుక పట్టుకొని యుద్ధం చేస్తే, ఆ వ్యూహాన్ని కనుక పట్టుకొని పరిచయం చేస్తే, ఆ వ్యూహాన్ని కనుక పట్టుకొని సేవా జీవితంలో నిలబడితే ఖచ్చితంగా ఆ సైన్యాధిపతి మనం గెలిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘం కలిగి ఉండవలసిన లక్షణం, చందమామ లక్షణం, సూర్యుని లక్షణం, మూడవది వ్యూహాన్ని కలిగి ఉండాలి. ఒక ప్లాన్ ఉండాలి మన దగ్గర. దేవునికి స్తోత్రం. ఒక పర్పస్ ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఒక మాట నేను మీకు చెప్తాను చూడండి. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడులేండి అయ్యారు, ఏదో ఒకటి. వాళ్ళకేమో అన్ని భాషల వరం ఇచ్చాడు, నాకేమో దర్శనాల వరం ఇచ్చాడు, ఇంకోళ్ళకేమో మరి కళలు వచ్చే వరం ఇచ్చాడు. ఎందుకంటే రేపు ఎవరైనా చచ్చిపోతే ఈ రోజు కళ్ళలోకి వచ్చేద్దంటే ఏమంటారు, ఇప్పుడు కళ్ళలోకి వచ్చేస్తే చచ్చిపోతారంట. అదొక వరం. నిజం, ఇవన్నీ కృపావరాలు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు. ఆ స్టేట్మెంట్ మన దగ్గర ఉండదు. మనకు అన్ని వరాలు కావాలి, మనకు అన్ని వరాలు. ఏది మిగిలితే తింటానని ఎందుకనో మన ఫంక్షన్స్ లోకి వెళ్ళి, నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏది మిగిలితే తింటానని ఎందుకనో, ఎందుకు నువ్వే ఫస్ట్ పంతులు కూర్చుంటావు కదా, అన్ని కావాలంటావు కదా. మీకు ఒక జోక్ చెప్తాను వినండి. అలాగే నేను భోజనం బదులు కూర్చున్నా, ఏదో ఒక పెళ్లి, వడ తెలుసా, వడలు వేశారు. వడలు వేస్తే పక్కన ఎవరో మరి చుట్టాలేమో, మనకి నాకు ఇది గుర్తు, నాకు తెలియదు వాళ్ళు ఎవరు, వాళ్ళకి వడపడలేదు. నా ప్లేట్లో, పక్కన ప్లేట్లో 3 ప్లేట్లో చూసాడు వడలే. ఇప్పుడు వడలేదు, అన్నీ వచ్చినాయి. అరటికాయ వచ్చింది, అరటికాయ బజ్జీ వచ్చింది, బంగాళదుంప కర్రీ వచ్చింది, బెండకాయ కర్రీ వచ్చింది. ఇప్పుడు ఆ వడలేదని ఆడు అన్నం తింటాం ఆపేసి ఆ వడవని పిలుస్తున్నాడు. సాంబార్ కోసం ఉన్నది వడవని పిడు, నాకు వడ రాలేదు అంటాడు. అంటే తినే విషయంలో నీకు అన్నీ కావాలి, కృపవరాల విషయంలో దేవుడు ఎట్టవండి.
ఒకడు ఒక వరం ఎత్తాడండి అంటావా, చదివిపెట్టుకుంటావా, తినే విషయంలో చదువుకోవా, మన కూడా కావాలా అన్నిటితో పాటు. కృపావరాలు అయితే చదువుకోతావా, కృపావరాలను చదువుకోవాలి, చదువుకోవడం దేవునికి స్తోత్రం చెప్పండి. తినే విషయంలో చదువుకుంటే దేవునికి స్తోత్రం. మరి తినే విషయం అసలు రాజీ కూడా వడపడాల్సిందే. అంటే అన్నం తిన్నాడు నా పక్కన ఆడొచ్చి దాన్ని మర్చిపోయి అని చెప్పి చేసాడు, పంపించేసాడు. మరి అది మర్చిపోయావా, ఫస్ట్ ఆడు పడే తింటాడు. ఏం కాదు, తినే విషయం ఎందుకు రాజీ పడం? అన్ని ఐటమ్స్, పెళ్ళిలో ఎన్ని ఐటమ్స్ చేశారు, అన్ని ఐటమ్స్ మన ప్లేట్లోకి రావాలని చూస్తాడు ఒక తినేటువంటి భక్తుడు. వేసేటువంటి వాడు మర్చిపోతాడు, కానీ అన్ని కృపా వరాలు అక్కడ మీరు అన్ని చేర్చుకుంటారు. కానీ దేవుని సంఘంలో అన్ని వరాలు కావాలని రాజీ పడుకోవడం ప్రార్థన చేయాలి. అన్ని భాషలు మాట్లాడమని చెప్పేది ఎందుకు? కొంతమంది సాటిస్ఫాక్షన్ అయిపోతా ఉన్నారు. భాషలు లేవు, నాకు దర్శనం ఉంది సార్లే. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, అది పెద్ద సైతాను మనసు. తెలుసా అండి మీరు? భాషలు ఎవరికి అర్థమవుతాయి? ఎవరికి అర్థమవుతాయి? సాతాను గడికి భాషలు అర్థమవుతాయా? అసలు మనుషులకే అర్థం కాదు అన్నాడు, సాతానికి ఎందుకు అర్థమవుతాయి? నేను అంటున్నాను, ఆడికి అర్థం కాని భాషలో మనం ప్రార్థన చేయాలి. అర్థమే భాషలో ప్రార్థన ఎందుకు? అర్థం కాని భాషలో ప్రార్థన చేసుకుంటే బుర్ర గీక్కోవాలండి. దేవుని ఏం అడుగుతున్నాడు తెలియకూడదు. ఎన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగినా సమాధానం రాదు. నేను అందుకే ఎక్కువ భాషల్లో ఉండిపోతాను. దాన్ని ఏం ప్రార్థన చేస్తున్నా నాకు అర్థం కాదు కదా, నేను నర్మాలు పలుకుతున్నాను అనే విషయం నాకు తెలుసు. దేవునికి అర్థమవుతుంది, దేవుడు నాకు ఇస్తున్నాడు అన్ని, వీడికి అర్థం కావట్లా. ఒక వ్యూహం మనం కలిగి ఉన్నాం. నువ్వు ఏది చేసిన బోధకుడికి అర్థం కాకూడదు, ఏది మాట్లాడిన బోధకుడికి అర్థం కాకూడదు. ఏ భాష మాట్లాడటం నేర్చుకుంటాం. ఈ కృపావరం అడుగుదాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. బైబిల్లో ఎన్ని కృపావరాలు, నానా విధములైనటువంటి వరాలు ఉన్నాయి. ఆ వరాలన్నిటితో ఈ వ్యూహిత సమభీకర సంఘం పొందుకొనుగాక. రాజీ పడొద్దండి, రాజీ పడొద్దండి. నాకు అన్ని వరాలు కావాలని దేవుణ్ణి అడగండి. ఒకసారి ఏమనుకోకుండా చేయి చూపించి ఎంతమంది భాషలు లేవు ఏమనుకోకుండా ప్లీజ్. వద్దా మీకు భాషలు? ఇంకా అసలు కొత్త చర్చలోకి వచ్చిన వాళ్ళు పొందుకుని వెళ్తున్నారు భాష. చాలా మంది భాషలు లేకుండా తయారైపోతుంది. చదువుకుంటున్నారు, తిండి విషయంలో కూడా చదువుకొని చూద్దాం. దీంట్లో చదువుకున్నారు, దాంట్లో కూడా చదువుకొని, మరి అన్నింటిలో చదువుకుంటుంటారు కదా. వీటిలో చదువుకొని లేకపోయినా పర్లేదు, ఒక వరం దేవుడు మాకు ఇచ్చాడు కదా సార్లే. గిరగర తిరిగి కింద పడుతున్నారు కదా భాషలే మాట్లాడి. కొంతమంది భాషలు మాట్లాడరు, పడిపోతారు. అది సరిపోద్ది. అది పడిపోతాం గొప్ప అనుకుంటున్నారా? అంటే పడిపోయే వరం లేదు బైబిల్లో. అది ఒక వరం భావించేస్తున్నారు ఆ సంగతి. కొంతమంది క్యాకేసి పడిపోద్ది ఒక ముసలం మంచి, అది ఉంటే సరిపోతుంది. అదే చెబుతున్నా, అది చూడరు కాబట్టి నేను చెబుతున్నా. వాక్యం సూత్రం ఎందుకు చెబుతున్నా గురించి. డోర్ పడిపోతే ఆ వరం ఎక్కడ చూపించినాడు? లేని వరాలు పొందుకుంటున్నారు, వరం ఎందుకు పొందుకుంటున్నారు? వచ్చిన సామే సాగదు. కొంతమంది చర్చలో లేని వరాలు చూస్తున్నాను బైబిల్లో. అంటే అనుకున్నాను, బైబిల్లో దేవుడు అన్నీ రాయరు కదా, ఓ అని అరించి పడిపోయే వరాన్ని దేవుడు ఎలా రాశాడంటే నానా విధ వరాలు, నానా విధాలు ఇది కూడా ఉంది కదా అనుకుంటాను. ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయి. ఓ అని పడిపోయే వరం ఉంది, గట్టి గట్టి క్లాప్స్ కొట్టి వెనక్కి వెళ్ళిపోయే వరం ఉంది. కొంతమందికి డ్యాన్స్ వేస్తారు, బాగా డ్యాన్స్ వేస్తారు, ఆ వరం ఉంది. బైబిల్లో డ్యాన్స్ వేసే వరం ఇలా రాసి ఉన్నది. నానా విధములైన కృపావరాలు అని ఉన్నాయి. అది బైబిల్లో ఉందా? అట్టెందుకు చేస్తా ఉంటాడు దుర్మార్గుడు. మరి నానా విధాలు ఉంటాయి బాబు, నీకు తెలియదని మనం చెప్పాలి. ఏమంటే తెలియనివి దేవుడు బైబిల్లో రాయనివన్నీ పొందేసుకుంటారు. రాసిన ఒక్కడు ఉండడు ఒకళ్ళు. భాషల వరం లేదు, ఇంతమందిలో లేదు, ఏదో కొంతమంది ఉన్నారు మన చర్చలో. గట్టి ఖర్చు పడిపోయేది బైబిల్లో లేదు, మెరుగులు తిరిగేది బైబిల్లో లేదు, డ్యాన్స్ ఏదేది బైబిల్లో లేదు. ఇవన్నీ లేనివన్నీ పొందేసుకున్నారు, ఎక్కడెక్కడో పొందేసుకుంటున్నారు. దేవుడిని అడిగి మరి రహస్యమేని లాగేసుకున్నారు, అని కనపడి అక్కడ అడగండి. ఈ పూట నాకు భాషలు ఇవ్వండి అని దేవుడిని అడగండి. నేను భాషలో ప్రార్థన చేస్తాడు, బుర్రగొక్కుంటాడు, వాడికి ఏమీ అర్థం కాదు, వాడి ప్లాన్లన్నీ నాశనం అయిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అందుకే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు భాషలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని చర్చకొచ్చినప్పుడు తెలుగులో ప్రార్థన చేయాలి అని నేను చెప్తుంది మీకు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తెలుగులో ప్రార్థన చేయకూడదు. వాడికి అర్థం కాకుండా ప్రార్థన చేయాలి, వాడికి అర్థం కాకుండా అడగాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మనం ఒక ప్లాన్ తో ఉండాలి. ఏం చేసిన మనం ఒక ప్లాన్ ప్రకారం చేయాలి.
ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసాను, నేను ప్రార్థన చేస్తాను, కానీ అపవాదికి అర్థం కాకూడదు. ఈ ప్లాన్లో ఇప్పుడు నేను ఏం వాడాలి? భాషలో నేను ప్లాన్ వేసాను, నా ప్లాన్ సక్సెస్ చేస్తాడు దేవుడు. నిజంగానే వాడికి అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని తెలిసేటట్టుగా మనం ఎప్పుడు వాడికి చేయకూడదు. ఒక మంచి ప్లాన్తో మనం యుద్ధం చేయాలి, ఒక మంచి ప్లాన్తో మనం ప్రార్థన చేయాలి, ఒక మంచి ప్లాన్తో మనం ఏదైనా చేయాలి. ఖచ్చితంగా ఆ ప్లాన్ దేవుడు సక్సెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్లాన్ ఎవరిస్తారు? సైన్యాధిపతి యేసు ప్రభువారు, సంఘములను దైవజనుడు ఆ ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ మనం చెయ్యాలి. ఖచ్చితంగా అపవాదిగాడు సమస్తం పట్టుకుని పారిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ప్లాన్ చెప్పాడు. నిర్గమ 13:18 దేవుడు ఒక ప్లాన్ చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు మంచి ప్లాన్ చెప్పాడు. సైన్యాధిపతి చూడండి ఒకసారి. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించింది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ప్లాన్ చెప్పేది మనకందరికి తెలిసిన వాక్యమేనండి. వాళ్ళు చుట్టూ దారియకు అరణ్య మార్గంలో నడిపించను. షార్ట్ కట్ ఫిలిస్తీన్ దేశం అని తెలుసు మనకి కదండి. షార్ట్ కట్ ఫిలిస్తీన్ దేశం. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారన్న ఒక సంగతి మనకు తెలుసు. 430 సంవత్సరాలు భయంకరమైన పనులు చేశారు, పెట్టి చాకిరి చేశారన్న విషయం మనకు తెలుసు. 430 సంవత్సరాలు వారు ఆ యొక్క బానిసత్వం నుండి బయటకు వస్తున్నప్పుడు ఎలా వస్తున్నారండి? వంగిపోయి, కృంగిపోయి, పక్క చిక్కుపోయి, తిని తినక చాలి తిండితో భయంకరమైన పనులు చేసి, రోగాలతో, దగ్గులతో, తుమ్ములతో, జలుబులతో, జ్వరాలతో, భయంకరమైన రోగాలతో ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుదేరితే వాళ్ళకి ఏ దారిలో వెళ్ళాలనిపించింది? మీరు చెప్పండి. ఇప్పుడు షార్ట్ కట్ వెళ్ళాలనిపించిందే లేదా? వాళ్ళకి బాగాలేదు, వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి ఓపిక లేదు. షార్ట్ కట్ వాళ్ళని ఆకర్షిస్తుంది. అయితే షార్ట్ కట్ లోకి వెళ్ళిపోతున్నారు. షార్ట్ కట్లు అడుగు పెడితే యేసు ప్రభువు మోషేని పిలిచారు. మోషే, మీరు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు, అది అడ్డుగా వెళ్ళండి అని అంటే కొంతమంది బలహీనులు గొప్పవారు అన్నారు, మోషే మేము ఇప్పటికే బలహీనం అయిపోయాంరా, నీ దండం పెడతా, ఈ షార్ట్ కట్ లోకి వెళ్తే దేవుడు చెప్పిన మార్గం ఉంటది, దేవుడు చెప్పినటువంటి స్థానంలోకి మనం వెళ్ళిపోతాం, ఈ మార్గం వెళ్దామంటే దేవుడు ఒప్పుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే రాజు ప్లాన్ ఎప్పుడు కూడా రాజు ప్లాన్ ఏనండి. ఆయన ప్లాన్ వేస్తే సక్సెస్ కానీ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎందుకు బాబోమాలని చుట్టూదా తిప్పుతున్నాడు? దేవుడు మూర్ఖుడా? దేవుడు ఏంటి అసలు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి? బాగోలేదని చెప్తున్నాను కదా. మీరు కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు, నేను అంతా 2 3 ఉంచాడు దౌర్భాగ్యుడు, ఇవాళ ప్రార్థన పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు అనుకుంటున్నారండి మూర్ఖులు, దౌర్భాగ్యులు, వీళ్ళు ఏంట్రా బాబు అనుకుంటున్నారు. కానీ ప్లాన్ మీకు తెలియదండి. దీంట్లో దాగున్న విజయం మీకు తెలియదండి. నిన్నే రాత్రి మీరు ఇంకా నయ్యో 2ంటికి వెళ్ళిపోయారు, నేను 6ంటికి వెళ్ళాను. నేను ఎవరు చెప్పుకున్నా బాధ? మరి మీ బాధలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నా బాధ ఎవరు చెప్పుకును? దేశప్రేదం చెప్తే చెత్తకొత్తనుడు దంతాడండి. అసలు పెట్టిందే ఉంచింది ఆయన కదా. దేవుని స్తోత్రం. నాకు బాధ వేసిపోతుందంటే దేవుడు అంటాడు చుట్టూ దారిలే వెళ్ళరా అంటాడు. మీకన్నా అవకాశం ఉంటుంది. అయ్యగారు ఎన్ని అనుకున్న పర్లేదు మానేద్దాం, మీకు ఉంటుంది అవకాశం, నాకు ఉంటుందమ్మా. 2 వచ్చినా 3 వచ్చినా నేను చచ్చినట్టు ఇక్కడ రావాల్సిందే. నాకు మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకు రాలేదంటే పళ్ళు ఇచ్చేటప్పుడు వస్తావు చేతులు కట్టుకొని, చూడంగానే వెళ్ళిపోయి తీసుకో అంటాను. నేను ఏదో చెప్పడానికి కొత్త నేను చెప్పలేము. ఎందుకంటే నాకు వినబుద్ధి కాదు నీ వ్యూహం. నువ్వు ఏదో ప్లాన్ వేసుకొని వస్తావు, ఏదో చెప్తావు, వెళ్ళండి అంటారు. అట్లా నేను సాకులు చెప్పుకోవడానికి, నేను వదిలివ్వడానికి, నేను ఎక్స్క్యూజ్కి నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకు బాలైన వ్యక్తులకి దేవుడు ఎందుకు చుట్టూ దారి తీసుకెళ్తున్నాడంటే అది సైన్యాధిపతి వేసిన ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును. సరేనండి, బాగాలేదు, నీకు జ్వరం ఉంది, ఓకే, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నావు, షార్ట్ కట్లో వెళ్ళిపోతాం. అమ్మయ్యా నాకు ఇవన్నీ వద్దండి, నేను షార్ట్ కట్లో వెళ్ళిపోయి అని చెప్పిన దేశంలో వెళ్ళిపోతాను. అమ్మయ్యా వెళ్ళిపోయాయి, షార్ట్ కట్ వెళ్ళిపోయి అనుకున్నాం. అమ్మయ్య నేను వచ్చేసా అంటే ఆడు కూడా నేను వచ్చేసా అంటే, నువ్వేమంటావు? అమ్మయ్య నేను వచ్చేసా అంటే వాడు కూడా నేను కూడా వచ్చేసా అంటాడు. ఎంత తిరిగి చూడగా నేను కూడా వచ్చేసా అంటాడు. యేసుప్రభు ప్లాన్ ఏంటంటే ఆయన్ని చంపి నేను అక్కడ తీసుకెళ్ళాలి కదా, ఆయన వెంట రాకూడదని కదా. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకున్నావు, బాగా అన్నం కూర వండుకున్నావు, చికెన్ కూర వండుకున్నావు, ఉల్లిపాయలు పోసుకున్నావు, డ్రింక్ పెట్టుకున్నావు, ఆడొస్తే తినేది ఎక్కడుంటుంది నీకు? నువ్వు పెట్టుకున్న అన్నం నువ్వు తినాలా వద్దా? తినాలంటే చుట్టూ దారి తిన పర్లేదు. అది ఆయన ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును. ఓ షార్ట్ కట్లు వెళ్ళిపోయి అమ్మాయి నేను వచ్చేసాను ఆడు, నేను వచ్చేసాను. నువ్వు సంపాదన ఉంటుంది, సంపాదించుకున్న దాంట్లో చిరిగిపోయి చచ్చినట్టు. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవులు ఎప్పుడు షార్ట్ కట్ వెతుక్కోకూడదు. ఇబ్బంది అయినా, బాధ అయినా, రిస్క్ అయినా, నిద్ర వస్తున్నా కళ్ళ మీద నీళ్లు కొట్టుకుని మరి కూర్చోవాలి తప్ప ఎప్పుడు కూడా స్వేచ్ఛని
ఎప్పుడు కూడా మన కన్వీనియంట్ మనం ఎప్పుడు కలగ చేసుకోకూడదు. ఎందుకంటే కన్వీనియంట్ కలగ చేసుకొని షార్ట్ కట్లు ఎత్తుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాధారణ కూడా అంతే షార్ట్ కట్లు వెంటనే వచ్చేస్తారు. వెంటనే వచ్చేసి నీవు ఫలించే ఫలితాన్ని కూడా తీసేసి తినేస్తా ఉంటాడు. అందుకే దేవుడు ప్లాన్ ఏంటంటే వాడిని చంపి నేను నా స్థలంలోకి తీసుకువెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు చెప్పాడు. వాళ్ళు చుట్టూ దాన్ని వెళ్ళారు, ఎర్ర సముద్రం దాటారండి, వీళ్ళ మధ్యలోకి తీసుకొచ్చాడు, ముంచేశాడు. అయిపోయింది కథ. ఇక ఎన్నడూ వాళ్ళు కనపడనివ్వకుండా, ఎన్నడూ ఇక వాళ్ళ కాడి వాళ్ళ మీద లేకుండా దేవుడు సంతోషంగా ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యం నడిపించారండి. 12-11 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60-67 సంవత్సరాల ముసలుల వరకు అరణ్యంలో యెహోవా నా బలమా అనుకుంటా, పాడుకుంటా, నాట్యం ఆడుకుంటా, డమరుకాలు కొట్టుకుంటా, బిర్యానీ అయితే సితార వాయించుకుంటా, కంజర్లు మోగించుకుంటా, డ్రమ్ము మోగించుకుంటా వెళ్ళిపోతుంది. పాటలు పాడుకుంటా అరణ్యంలో వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు వ్యూహం సెలెక్ట్ అయిపోయింది. దేవుడు వ్యూహాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవుడు వ్యూహం ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళకి ఘనతను తెచ్చిపెట్టింది, వాళ్ళకి పేరును తెచ్చిపెట్టింది, వాళ్ళకి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది, వాళ్ళకి చక్కని మార్గాన్ని తెచ్చిపెట్టింది, వాళ్ళకి ఇక విరుగును తెచ్చిపెట్టింది. దేవుడు స్తోత్రం కలుగుతా. ప్రభు అన్నారు, ఇక మీదట మీ అన్నడు ఐగుప్తుని చూడని ప్రభు చెప్పేసి. నువ్వు ఎంత షార్ట్ కట్ మార్గాలు ఎత్తుకుంటావు వాడు కూడా అంత త్వరగా మన జీవితాల్లోకి వస్తాడు. లేట్ అయినా పర్లేదు, కొన్ని కార్యాలు దేవుడు గొప్ప విజయాన్ని మన జీవితాల్లో చేయబోతున్నాడు. షార్ట్ కట్లు వెతుక్కోవద్దు. నువ్వు షార్ట్ కట్లు వెతుక్కునే భక్తుడు వాడు కూడా షార్ట్ కట్లు వెతుక్కుని వెంటనే నీ జోలికి వచ్చేస్తాడు వాడు. అందుకే లేట్ అవుతుందయ్యా, ఆ కార్యం జరగట్లేదయ్యా, లేట్ అయిపోతుందయ్యా, నా బ్రతుకు మారట్లేదు, లేట్ అయిపోతుంది, మా జీవితంలో ఎక్కడ వేసిన గొంగలకుండా లేట్ అయిపోతుందంటే నేను చెప్తున్నా, నీకు మంచి ధైర్యం ఇస్తున్నా. దేవుడు ఒక మంచి ప్లాన్ నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్లాన్ సక్సెస్ అవబోతుంది. శత్రువు మునిగిపోతున్నాడు. జల సముద్రం అయిపోయారు, జల సమాధులు అయిపోయిన వాళ్ళందరూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వెళ్ళిపోతున్నాడు అన్న విషయం తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు విషయం వ్యూహం అని. దేవునికి స్తోత్రం. వ్యూహం. ఎలీషా గారు కనుక్కోలేక సచ్చాడు. గిలాకి అక్కడి నుంచి ఎరుకోకి దానికి తిప్పుతూనే ఉన్నాడు, కానీ ఎలీషా కాలేదు. దేవునికి స్తోత్రం కలగలుగా. ఒక వ్యూహాన్ని పట్టుకుని ఉండే సంఘంగా మనం మారిపోవాలి. మనం మంచి ప్లాన్ తో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. నువ్వు సేవ చేస్తున్నావా, పరిచయం చేస్తున్నావా, సంఘానికి వస్తున్నావా, ఆత్మీయ జీవితాన్ని లీడ్ చేస్తున్నావా, నీకు ఒక ప్లాన్ ఉండాలి. వాడిని ఎలా ఎదుర్కోవాలని నీకు ఒక ప్లాన్ ఉండాలి. వాడిని ఎలా ముంచేయాలని నీకు ఒక ప్లాన్ ఉండాలి. నీ దేవుడు నీకు ఒక మంచి ప్లాన్ చెప్తున్నాడు. చుట్టూ దారి గుండానే వెళ్ళు, నీకు లేట్ అయినా పర్లేదు, చుట్టూ దారి గుండానే వెళ్ళు. నీకు ఒక ప్లాన్ దేవుడు తెలియజేస్తున్నాడు. సముద్రం నేను వాడిని ముంచేయబోతున్నాను, చుట్టూ దారిని వెళ్ళని దేవుడు ఒక ప్లాన్ నీకు తెలియజేస్తున్నాడు. ఈ ప్లాన్ ని మనం జరిగిద్దాం. ఈ ప్లాన్ లోని మనం వెళ్ళిపోతాం. ఈ వ్యూహాన్ని పట్టుకుందాం. శత్రువు ఈ వ్యూహంలో నాశనం అయిపోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం నేను చెప్పాను కదండి, 7వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి, తర్వాత 6 చదవండి, తర్వాత 15 చదవండి. న్యాయాధిపతులు 7:3, 6, 15. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. చేతితో నోటికి అందించుకొని బ్రతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు నీకుండి. 15. గిద్యోను ఆ కలవివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని దేవునికి స్తోత్రం కలుగునుగా. గిద్యోను సైన్యానికి వీళ్ళు మనం చెప్పుకున్నాం. దేవుడు ఒక మంచి వ్యూహాన్ని ఇచ్చాడు, ఒక రణతంత్రాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడి నుండి విజయం రావాలంటే ఖచ్చితంగా మనం యేసుబాబు యొక్క వ్యూహాన్ని పట్టుకుని మనం బయలుదేరాలి. ఒక ముక్క చెప్పిన సంఘానికి ప్లాన్ ఉండాలి, సంఘానికి వ్యూహం ఉండాలి, సంఘానికి స్ట్రాటజీ ఉండాలి. సంఘం ప్లాన్ తో వెళ్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్లాన్ లేకుండా, వ్యూహం లేకుండా ఎట్టా పడితే అట్ట సంఘం వెళ్ళిపోతే చాలా డేంజర్ అండి. మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి, మనమే నాశనం అయిపోతాం. మంచి ప్లాన్ తో మనం ఏదైనా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు చక్కని ప్లాన్ చెప్పాడు. 32,000 మంది వద్దన్నాడు, 22,000 మంది వెళ్ళిపోయాడు, 10,000 మందికి టెస్ట్ పెట్టాడు. వాళ్ళు నీళ్లు తాగే దగ్గర టెస్ట్ ఉంది. 300 మంది చక్కగా తాగారు. దేవుడు అనుకున్న స్థాయిలో ఆ 300 మంది సెలెక్ట్ చేశారు. ఆ 300 మందికి బోర ఇచ్చాడు, ఆ 300 మందికి దివిడి ఇచ్చాడు, ఆ 300 మందికి కొండ ఇచ్చాడు. వాళ్ళు అనుకుంటారు 2 గడమంటాం, 2 వెళ్ళమంటాం అన్నట్లుగా చూస్తున్నారు.
యుద్ధానికి ఎలా ఇచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యుద్ధం చెయ్యటానికి ఆ ఎక్విప్మెంట్స్ అసలు దేనికి పనికిరావు, కానీ దేవుడి ప్లాన్ వేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా సంఘం ఒక ప్లాన్ తో చేయాలండి. పూర ఊదు అంటే వాళ్ళు ఊదుతా ఉన్నారు, 1 2 3 స్టార్ట్. కుండలు పగల కొట్టినట్టే పగల కొడుతుంటే ఆ పిచ్చి జనం తీసుకేస్తే రాలని జనమంతా, ఆ మిథ్యాను జనమంతా, ఒరే వీళ్ళు అరుస్తున్నారంటే, కూరలు ఊతున్నారంటే ఏదో ఉందరా, వీళ్ళు గిద్యోను కట్టుకో యెహోవా కట్టుకో అని అడగమంటున్నాడు దేవుడు. కొండ మీద నిలబడి అరుస్తున్నారు, గిద్యోను కట్టుకో యెహోవా కట్టుకుంటే వాళ్ళు కబడ్డీ 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 అన్నట్టుగా ఆలకిన పడుతుంది. ఒక్కొక్కడు పారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంట. గొప్ప వ్యూహాన్ని దేవుడు నిజంగా వాళ్ళకి ఇచ్చి ఎంత బలమైన కార్యం వాళ్ళ జీవితంలో దేవుడు చేశాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అంతా ఒక ప్లాన్ తో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక పక్కా ప్లాన్ కలిగి మనం ప్రార్థన చేయాలి. పక్కా ప్లాన్ కలిగి మనం ముందుకు వెళ్తా ఉండాలి. మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ససిద్ధముగా ఉన్నాడనే విషయం మాత్రం ఈ రాత్రి కాదు, నాకు ప్రతిసారి నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక ప్లాన్ కలిగి ఉన్న ఒక వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మన సంఘం మారిపోవనుగా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు చదువుతూ ఒకసారి 20వ అధ్యాయం 3 చదవండి, 13 చదవండి, 15 చదవండి, 16 చదవండి, 3 చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరించవలెనని చాటింపగా 13 యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. 15 యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు చీజు అను ఎక్కుడు మార్గంన వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. దేవునికి స్తోత్రం. నేను ఈ వచనం పట్టుకుని చాలా నెలలు బట్టి ప్రార్థన చేస్తానన్నట్టు. రాజుగారు దేశానికి ఉపవాసం ఉండమని చెప్పారు. మన దేశ నాయకులు కూడా అలా చెప్తే బాగుండు అనిపిస్తుంది. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ఆరాధన చేయండి, అందరూ జీసస్ను కొలవండి అని మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పునుగాక. ఆ బలమైన కార్యం జరగాలని కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తాను. ఈ వచనం మీద చేసి ఒక రాజు గారు ఉపవాసం ఉండి ప్రభువుకి ప్రార్థన చేద్దాం రండి, భయం వేసిపోతుంది, శత్రువులు 4 దేశాలు వస్తున్నాయండి యూదా వారి మీద. ఒకటి 4 దేశాలు కట్టగట్టుకుని యూదా వారి మీదకి వస్తుంటే రాజుగారు ఏమి తోచగా ఉపవాసంలో రండి అంటే చర్చీలన్నీ నిండిపోయినాయండి. ఆ దేశంలో చర్చీలన్నీ పిల్లలతో, పాపలతో, భర్తలతో, అందరితో ఇంటికి పది వచ్చామన్నాడు. మరి రాజుగారికి కానీ చెప్పం, ఆయన చెప్పింది చేయాలంతే. మొత్తం చర్చిల్లో చేతులెత్తి ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో ఒక లేచి ప్రవచనం చెప్పాడు, యెహోవా యుద్ధం చేయబోతున్నాడు, ఖచ్చితంగా యుద్ధంలో మీరు గెలవబోతున్నారు, ఎక్కుడు మార్గాన్ని వెళ్ళండి, ఈ త్రోవలో వెళ్ళండి అని ఒకడు భాషలు మాట్లాడుకుంటూ లేచి ప్రవచనం చెప్పాడు. తెలుసు అయిపోయింది కథ. ఉపవాసం ఉండమని చెప్పేది అందుకున్నారు. వ్యూహాలు తెలుస్తాయి, క్లిక్ అవుతాం మన జీవితంలో. ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? ప్లాన్ తెలుసుకోవాలి, అపవాదిని ఎలా జయించాలో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటే ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడిని ఎలా ఎదిరించాలో మనతో మాట్లాడతాడు. ప్రవచనం వస్తుంది, దర్శిస్తాడు దేవుడు. ఉపవాసం ఉండి దేశం మొత్తం ప్రార్థన చేస్తుంటే ఒక లేచి ప్రవచించారంట, మీరు భయపడొద్దు, యుద్ధం చేయబోతున్నాడు దేవుడు, మీకే గెలుపు రాబోతుంది, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళండి అన్నాడండి. అంతేనండి, ఉపవాసం విరమించుకొని లేచి మార్గం గుండా వెళ్తే శత్రువులు ఒక్కొక్కడు పారిపోయారంట. దేవునికి ఎంత గొప్ప వ్యూహం నిజంగా ఆ దేశ నాయకుడు కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప ప్రార్థన అతను చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు మంచి వ్యూహాలు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీకు క్రిటికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, సంకటాలు లాంటివి ఏమైనా ఉన్నాయి, ఉపవాసం ఉంది. నువ్వు తిండా పట్ల అదే ప్రాబ్లం, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు తిండా పట్ల అదే నాకు వచ్చిన బాధ.
శ్రమలన్నీ వచ్చి నీ మీద పడిపోతుంటే తిండి ఆకు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వీటిలోంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలి, నాకు ఒక మంచి ప్లాన్ ఇవ్వయ్యా, నేను చచ్చిపోతున్నాను వాడితో, ఈ శ్రమతో నేను చచ్చిపోతున్నానని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వారానికి ఇన్ని రోజులు ఉపవాసం పెట్టుకోండి, మీ ఇష్టం, నేనైతే చెప్పను. మీరు ఎప్పుడున్నా నాకు పర్లేదు. ఉపవాసం ఉండి ఒక ప్లాన్ కోసం, ఒక వ్యూహం కోసం, ఒక స్ట్రాటజీ కోసం మనం ప్రార్థన చేద్దాం. వ్యూహాన్ని తెలుసుకుందాం. అద్భుతంగా మనం యుద్ధంలో గెలుద్దాం. దేవునికి స్తోత్రం. ఈ శుద్ధీకరణలో మనం ప్రార్థన చేసుకోవాల్సిన విధం ఏంటంటే, దేని గురించి మనం ప్రార్థన చేసుకోవాలంటే, అయ్యా నీవు చూచినప్పుడు నన్ను చంద్రబింబులాగా నేను కనపడాలి. చల్లగా, హాయిగా, భక్తిగా, గొప్పగా, ముద్దుగా నేను కనపడాలి. అదే సమయంలో అపవాదిగా నన్ను చూస్తున్నప్పుడు సూర్యుని కిరణాల వలె వాడి ఒంటిని మండించేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. నేను ఒక శత్రువుగా నేను అపవాదిగా కనపడాలి అని ఈ రోజున శుద్ధులను ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు నాయన, నేను సంఘానికి వెళ్ళి వచ్చేదానిగా వచ్చేవాడిలా కాదు, నేను ఒక మంచి ప్లాన్ కలిగి ఉండాలి, నేను మంచి వ్యూహం కలిగి ఉండాలి, నేను అన్ని అర్థం చేసుకుంటా భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీ చుట్టాలు వచ్చి నేను అడిగారు అనుకోండి, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏంటి ప్రార్థనలు, ఏంటి ఉపవాసాలు, ఏంటి అర్ధరాత్రులు, నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? నువ్వు మనసులో అనుకున్నావు, ఒక ఆలోచన ఉంది, నాకు వ్యూహం ఉంది, అది వాళ్ళకి తెలియట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నావు అని జనమందరూ నెత్తినోడు కొట్టుకుంటున్నారు. రాత్రి బదులు ఎందుకు ఇక్కడ పడుంటారా? నిద్రాహారాలు మానుకొని, తిండి తిప్పలు మానుకొని టైం దాటి తినాల్సిన అవసరం ఏముందంటే, మనకి ప్లాన్ తెలుసా తెలియదా, మనకు వ్యూహం తెలుసా తెలియదా తెలుసుకోవాలి. ఎవరైనా మనుషులు నీతో ఆ మాట అన్నప్పుడు నిజమే కదా, ఎందుకు ఇన్ని తెక్కలు ప్రార్థనలో ఏమవుతుందో నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. అర్ధరాత్రి నిద్రలు మానుకొని ఎందుకు పడిగాపులు కాసి దేవుడి సన్నిధిలో ఉన్నానో నాకు తెలుసు. నాకు ప్లాన్ తెలుసురా బాబా, నోరు మూసుకొని మనం వాళ్ళతో మాట్లాడాలి. దేవుడికి కొంతమంది భక్తులు ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఒకళ్ళు అన్నారంటండి, ఏంటి అర్ధరాత్రులు ప్రార్థన చేయాలా, మెలుగుముని ప్రార్థన చేయాలా, తిండి తిప్పులు మానేసి ప్రార్థన చేయాలా, ఎందుకు, ఏమొచ్చింది ప్రార్థన చేయడం ద్వారా, ఏం ఒరిగింది నీ కుటుంబాన్ని ప్రార్థన చేయడం ద్వారా? నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇంకా అప్పులైపోతున్నావు, ఇంకా తలకాయ నొప్పి ఎక్కువైపోతుంది, ఇంకా పిల్లలు చూస్తే ఇంకా సరిగ్గా ఎదగట్లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ కుటుంబం మారాలి కదా, ఎంత ప్రార్థన చేస్తే పిల్లలకు మంచి ప్రమోషన్స్ రావాలి కదా, ఎంత ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం రావాలి కదా. నైట్లు మానేసి మరి తిండి తిప్పులు మానేసి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటున్నావు, చర్చలు నిన్ను గంటలు ఉంటున్నావు, ఏమొచ్చిందని ఉంటున్నావు. ఒకడు అన్నాడంటే ఒకడు ఆ చర్చి మానేసి ఆడిలాగా పండగ భక్తుడు అయిపోయాడంటే, ఆ పండగ భక్తుడు మాట్లాడినాడు వీడితో, వీడు కూడా పండగకి వెళ్తున్నాడు చర్చికి, మొక్కున్నాడంటే అయిపోయింది జీవితం. ఇప్పుడు నేను నీకేం చెప్తున్నానంటే, ఎవరైనా మన దగ్గరికి అలా వచ్చి అన్నారనుకోండి, అప్పుడు నువ్వు వాడికి బయటికన్నా చెప్పాలి, లేదంటే ఆడ అన్నదాకా ఇని లోపలన్నీ అనుకోవాలి. నాకు ఎందుకు వెళ్తున్నాను తెలుసులేరా, ఆయన ప్లాన్ తెలుసురా నాకు, ఆ వ్యూహం తెలుసురా నాకు, ఆ పర్పస్ తెలుసురా నాకు. ఇలా ఉన్నోళ్ళైతే దేవుని వదిలిపెట్టరు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది మనుషుల మాటలు విని రక్షణ, మనుషుల మాటలు విని దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, రక్షణ ఆనందాన్ని, ఆ కృపని చాలా మంది కాలతూతం వేసుకుంటున్నారు. నేను అందుకే చెప్తున్నా, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావో అని నేను అడిగితే, నాకు ఒక ప్లాన్ ఉందండి, ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్తున్నానని చెప్పాలి. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని నేను అడుగుతాను, నాకు ఒక వ్యూహం ఉందండి, ఆ వ్యూహాన్ని బట్టి నేను వెళ్తున్నానని చెప్పాలి. ఈ రోజున ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నాకే తెలియదు అన్నావు అనుకోండి, జీవితం అయిపోతుంది. తెలుసుకొని మందిరానికి రావాలి, తెలుసుకుని అర్ధరాత్రులు ప్రార్థనలో ఉండాలి, తెలుసుకుని శుద్ధీకరణలోకి రావాలి. నీకు ఎందుకు వచ్చావో తెలుసా, ఎందుకు ఉంటున్నావో తెలుసా? తెలుసు, శత్రువును ఓడించడానికి, తెలుసు, శత్రువును ముంచేయడానికి, తెలుసు, శత్రువు భయపడటానికి, తెలుసు, శత్రువు ఓడిపోవడానికి, తెలుసు, శత్రువు నిలబడకుండా హతమైపోవడానికి. నాకు వ్యూహం తెలుసు. మా బాసు ప్లాన్ ఇచ్చే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్లాన్ లేకుండా ఇవేమి చేయనివ్వట్లేదు. మాకు మంచి ప్లాన్ ఇచ్చాడు, ఇలా చేస్తే ఇలా జరిగిద్ది అని మా బాస్ మాకు చెప్తా ఉన్నాడు. మాకు తెలుసు మేము ఎందుకు చేస్తున్నాము. హల్లెలూయా. తెలియకుండా ఎవ్వరు ఏది చేయొద్దు. తెలుసుకొని చేద్దాం, ఏం జరిగిద్దో తెలుసుకొని చేద్దాం, ఏం జరగబోతుందో తెలుసుకొని చేద్దాం. యెహోషాపాతు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే ఏం జరగబోతుందో దేవుడు చెప్పాడు.
ఆ జరిగేది ఎలా జరగాలో కూడా, ఏ తోవలు వెళ్తే జరగాలో కూడా ప్రవచనం ద్వారా చెప్పాడు. అలా చేశారు, వీళ్ళు సక్సెస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. గిద్యోను కూడా అసలు ఎందుకు గిలాదు కొండ ఎక్కాడో తెలుసు. దేవుడు ఇలా చేయమన్నాడు, అలా చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం అక్కడ చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా చుట్టూ దారికుండా ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. అలా వెళ్తే ఎర్ర సముద్రం చీల్చేస్తున్నాడు అన్న సందర్భాలు చూస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇలా చేస్తే ఏం జరిగిద్దో నువ్వు ముందరే చెప్పేయగలగాలి. ఇలా వస్తే ఏం జరిగిద్దో నీకు ముందరే ఒక ఐడియా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఈ రోజున శుద్ధీకరణకు ఎందుకు వచ్చామో నీకు తెలుసా? శుద్ధీకరణకు వస్తేనే శుద్ధి అయిపోతామని తెలుసు కాబట్టి వచ్చాము. తెలియకుండా ఎందుకు వచ్చారు? ఇవాళ ఎందుకు వచ్చావు? రేపు రావచ్చు అంటే, మరి బాబు నాకు తెలుసురా శుద్ధీకరణలోకి వెళ్తే దేవుడు కడుగుతాడని తెలుసు కాబట్టి ఒక వ్యూహం ఉండాలి ఎవరికైనా. అర్థమవుతుంది? కొంతమంది షికార్లకు వెళ్తారు ఎందుకంటే ఎంజాయ్ చేయడం వాళ్ళకి తెలుసు, వ్యూహం ఉంది, ఒక ప్లాన్ ఉంది వాళ్ళు. ఇవి ఎందుకు వెళ్తున్నావు ఈ అర్ధరాత్రి? మరి ఈ రోజే శుద్ధి చేస్తాడు, రేపు కుదరదు మాకు తెలుసురా బాబు. కొంతమంది తెలియకుండా నెలలో ఉండిపోయారు. అలా తెలియక రాలేదు, మాకు తెలిసి వచ్చాం. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ రోజు శుద్ధికి ఎందుకు వచ్చామంటే దేవుడు గంగాళంలో నీళ్ళు ఇక్కడ పుష్కలంగా పెట్టాడు. మన చేతులు, మన నోరు, మన శరీరం పవిత్రంగా కడిగి వేసుకోవడానికి మనం ఇక్కడ వచ్చాము. పరిశుద్ధాత్మ నీరు మన మీద కుమ్మరించబడబోతుంది. పరిశుద్ధాత్ముడు ఒక నది ప్రవాహం వల్ల మన మీద కుమ్మరించబడబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక నదిలో మనల్ని ముంచి లేపబోతున్నాడు. మనం శుద్ధ అవబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం చంద్రుల వల్ల మారిపోబోతున్నాం, సూర్యుల వల్ల మారిపోబోతున్నాం. మనం వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మారిపోబోతున్నాం. హల్లెలూయా. ఈ రోజు టైటిల్ ఈమె ఎవరు? ఈమె ఎవరు? చంద్రబింబం వంటి అందము గలదై, సూర్యుని వంటి కిరణముల వంటి కళ్ళ గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఈమె ఎవరు అని చూసారా? టైటిల్ ఈమె ఎవరు. ఆన్సర్ 13 ముక్కలు. ఎంతమందికి ఆన్సర్ అర్థమైపోయింది? ఆ వచనాలు కొరకు ప్రార్థన చేసుకొని అర్థాన్ని దేవుడిని అడిగి తీసుకొచ్చి చెప్పాడు. జ్ఞాపకం చేసుకో. ఒకే టైంలో ఎన్ని షేడ్స్ ఉండాలి? ఒకే టైంలో ఎన్ని షేడ్స్ ఉండాలి? 2 షేడ్స్ మనలో కనపడాలి. మనుషుల్లో చాలా సందర్భాల్లో మనుషులు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, ఒకవైపే చూసావరా అంటారు. అంటే మనుషులు రెండో వైపు కూడా ఉందని అర్థం. ఈ రోజున పనికి మన వాటికి రెండో వైపు ఉండకూడదు. పరిశుద్ధంగా మన బైబిల్ ప్రకారం 2 షేడ్స్ కలుగున్నాం. మంచిదానిగా చూసావు, నేను చెడ్డదాన్ని అయితే రక్షణతోనే చూసావు, రక్షణ వదిలిపెడితే అని డైలాగులు కొడతా ఉంటారు. మీరు చెప్పాలి, ఒరే నన్ను చంద్రుడిలాగా చూస్తున్నావు, ఒరే నేను ఒక్కసారి సూర్యుడిని అయిపోయానా, నీ పొత్తుకు పొసిటంటే అపవాదిగా. దేవునికి స్తోత్రం కలుగును. 2 షేడ్స్ ఒకే టైంలో మన సంఘంలో కనపడును కాక. సంఘం ఎత్తబడుతుందని ప్రభువు చెప్తా ఉన్నాడు. మనం ఒక సైన్యం, మనం ఒక యుద్ధంలో నిలబడ్డాం. మనం ఒక వ్యూహంతో నిలబడాలి. దేవుడు ఇచ్చిన వ్యూహాన్ని పట్టుకొని మనము ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టాలి, మోకరించాలి, ఆన్లైన్ ప్రేయర్లోకి రావాలి, ఉపవాస ప్రార్థనలోకి రావాలి, అభిషేక ప్రార్థనలోకి రావాలి. ఒక వ్యూహాన్ని కలిగి మనం చేయాలి. ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.